హలో. 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 ఓకే, వాయిస్ క్లారిటీ ఉంది. సో ఎవరైనా చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి. ఈరోజు అసలు మనం ఏం చేయబోతున్నాం ఐడియా ఉంది ఎవరికన్నా? సో 4 మెంబర్స్ 5 మెంబర్స్ చూస్తున్నారు. ఏంటి కరెక్ట్ టైంకి వచ్చేసారు అందరు క్లాస్కి? వావ్, అందరికి ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. సో ఈరోజు మన క్వశ్చన్ ఏంటంటే సేమ్ నిన్న క్వశ్చన్ ఏమంటే నిన్న క్వశ్చన్లో నెగిటివ్స్ లేవు. ఈసారి నెగిటివ్స్ ఉంటే ఎలా హ్యాండిల్ చేయాలి? యాక్చువల్లీ ఇది ఎక్కడన్నా లీడ్ కోడ్ కానీ ఏదైనా క్వశ్చన్ ఉంటే బాగుండు, అక్కడ చేద్దాము. అంటే టెస్ట్ కేసెస్ మనకి దొరకట్లేదు మంచివి. టేక్ యూ ఫార్వర్డ్లో ఉంది, లీస్ట్ లాంగెస్ట్ సబ్రే విత్ కమ్. ఓకే, ఇందులో నెగిటివ్స్ ఉన్నాయి, అదిగోండి ఇక్కడ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. ప్లీజ్ లాగిన్ టు. ఓకే, సో మనం గీక్స్లో చేయబోతున్నాం ఈసారి ఈ ప్రాబ్లమ్ని. ఓకే, మనకు వచ్చిందొచ్చు, ఇంకా మనకి ప్రాబ్లం లేదొచ్చు. సో ఇందులో నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో ఇది పర్ఫెక్ట్ ఉంటుంది మనకి, మన కోడ్ని టెస్ట్ చేయడానికి కూడా వాళ్ళు మనకి ఏమంటారు, వాట్ డు వి కాల్ ఇట్, టెస్ట్ కేసెస్ కూడా వాళ్ళే ఇస్తారు. బేసిక్ టెస్ట్ కేసెస్, ఇంకా ఏమంటారు అడ్వాన్స్డ్ టెస్ట్ కేసెస్. సో మీకు అకౌంట్ లేకంటే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. లింక్డ్ఇన్ అంటున్నాయండి, లీడ్ కోడ్లో ఇంకా గీక్స్లో. సో 9:05 వరకు వెయిట్ చేస్తాను. సో ఎవరైనా కామెంట్ చేసే వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో నిన్న క్లాస్ మిస్ అయిన వాళ్ళ కోసం అప్రోచ్ చెప్పమంటారా మళ్ళీ? సో కామెంట్లో చెప్పండి నాకు. సో ఐ మీన్ కామెంట్లో చెప్పండి ఎవరు చూస్తున్నారో, సో దాన్ని నాకు తెలుస్తుంది ఎవరు చూస్తున్నారు వీడియోస్ని. అండ్ ఏమంటారు, అదే ఇంకా మనం క్లాస్ ఎంజాయ్ చేయడమే. పెన్, ఓకే వచ్చింది పెన్. సింపుల్ గైస్, ఇదిగోండి ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. ఇలాగా మనకి ఒక వాల్యూ ఇస్తారు, సమ్ వాల్యూ. ఓకే, మనం సబ్బరే అంటే ఏంటంటే దీంట్లో ఒక పార్ట్ని తీసుకోవాలి, కంటిన్యూస్ పార్ట్ అనమాట. ఓకే, లైక్ ఇప్పుడు 15 అడిగాడు, 10 + 5 ఎంత 15, ఇదొక సబ్బరే. ఓకే, దీని వాల్యూ ఏంటి 15. ఇలాగ సబ్బర్ వేసి కొనుక్కోవాలి, వీటిని యాడ్ చేస్తే 15 వస్తుంది అని. సబ్బర్ అంటే 2 అనే కాదు, ఇక్కడ చూడండి 7 2 9 9 ఒక 1 10 10 ఒక 5 15, ఇదిగోండి ఇది కూడా సబరేనే. సో 5 + 2 7, 7 + 7, అవును మరీ ఎక్కువ అయిపోద్ది అది. 7 + 7 14, 14 + 1 15, ఇక్కడ -10 ఈ +10, యాక్చువల్లీ మొత్తం యాడ్ చేసుకోవచ్చు మనం. సో మొత్తం యాడ్ చేసినా కూడా 15 కాబట్టి లార్జెస్ట్ సబరే వచ్చి 6 అనమాట. అలా కనుక్కోవాలి మనం. హాయ్ హాయ్ వరుణ్ బ్రో, వరుణ్ ఈశ్వర్ బ్రో. మిమ్మల్ని వరుణ్ అని పిలవాలా ఈశ్వర్ అని పిలవాలా అది చెప్పండి. కొత్తగా వస్తే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ ఇలా మనం స్ట్రీమ్ చేస్తాము, డైలీ ఒక డిఎస్ఏ క్వశ్చన్ సాల్వ్ చేస్తాం అనమాట, ఇన్ డెప్త్గా నీట్గా అనమాట. సో ఫాలో అయిపోండి. వరుణ్, ఓకే వరుణ్. సో మీకు లైక్ మీరు జావానా లేకంటే పైథానా వరుణ్ బ్రో? సో మనం రెండిట్లో సాల్వ్ చేద్దాం, మీరు ఏది చెప్తే ఈరోజు అదనమాట. మీరే ఫస్ట్ కామెంట్ చేశారు కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ చెప్తే ఫస్ట్ ఆ లాంగ్వేజ్లో సాల్వ్ చేస్తా. జావా అయితే జావా, పైథాన్ అయితే పైథాన్. జావా, ఓకే, నాకు కావాల్సింది కూడా అదే. సో ఓకేనా అందరికి? ఓకేనా? టైం ఇంకో 3 మినిట్స్, 9:05 స్టార్ట్ చేద్దాం. మీరు ఏమైనా ఐడియాస్ చెప్పాలనుకుంటే ఐడియాస్ చెప్పండి. నా దగ్గర ఆల్రెడీ 2 ఐడియాస్ అయితే ఉన్నాయి, బ్రూట్ ఫోర్స్ అనమాట. ఉన్న ప్రతి ఒక్క చెప్పాను కదా, లైక్ సబ్బరే మొత్తాన్ని జనరేట్ చేస్తా, ఆల్ పాసిబుల్ సబ్బరేస్, ఆల్ పాసిబుల్ సబ్బరేస్ జనరేట్ చేయడం, ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్. నిన్న క్లాస్లో కూడా చేసాము. ఇది ఎలా జనరేట్ చేస్తాము చెప్తా చూడండి. ఇక్కడ 10 5 2 7 1 కదా, 10 5 2 7 1 -10 ఉంది కదా. సో ఇది అరే అనుకున్నాం అనుకోండి. ఓకే, నెంబరింగ్ ఇద్దాం 1 2 3 4 5 అని.
ఏం లేదు, ఐ అనే ఒక వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇటరేట్ అవుతుంది. ఐ అనేది ఇటరేట్ అయ్యేటప్పుడు జే అనేది కూడా ఒక వాల్యూ ఉంటుంది, అది కూడా ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఇటరేట్ అవుతూ ఉంటుంది. సో ఇలా ఏమవుతుంది, ఫస్ట్ ఐ అనేది స్టార్టింగ్ తీసుకుందాం, స్టార్ట్ పాయింట్ అంటే స్టార్ట్ ఆఫ్ సబ్బరే. ఓకే, ప్రతిసారి సో 10 నుంచి స్టార్ట్ అయ్యి ఫస్ట్ 10 మాత్రమే, అంటే ఐ జే ఎక్కడ మీన్ ఐ జే ఇక్కడే ఉన్నాయి కాబట్టి 10 మాత్రమే తీసుకుంటుంది. నెక్స్ట్ ఐ ఇక్కడే ఉండి జే ఇక్కడికి వెళ్తుంది, సో 2 ఎలిమెంట్స్ తీసుకుంటుంది. ఓకే, మళ్ళీ జే ఇంక్రీజ్ అవుతుంది అంటే 3. అలాగా మనకి సబరేస్ ఫామ్ చేస్తుంది. ఎలా వస్తాయి ఆ సబరేస్ చూపిస్తా చూడండి. సబరేస్ ఎలా వస్తాయి, ఇక్కడ 10 అనేది ఒక ఫస్ట్ అరే, తర్వాత 10 5 ఓకే ఇంక్రీజ్ అయ్యింది అనమాట. నెక్స్ట్ 10 5 2 అది ఇంకొక సబరే, 10 5 2 7 ఇది ఒక సబరే, 10 5 2 7 1 సబరే. నెక్స్ట్ 10 5 2 7 1 మైనస్ 10, 10 5 2 7 1 మైనస్ 10 ఇది ఒక సబరే. వాయిస్ నాట్ ఆడిబుల్. హలో 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 1 minute. హలో 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 బ్రో, నాది కరెక్ట్గానే ఉంది బ్రో మైక్. హలో 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 ఇప్పుడు ఓకేనా? హలో హలో వంశీ బ్రో, ఓకేనా? ఒకసారి చెప్పండి కామెంట్స్లో, లైక్ వాయిస్ ఓకేనా కాదు. సో యాక్చువల్లీ నాకు సిగ్నల్ అయితే చూపిస్తుంది, సో మైక్ కరెక్ట్గానే ఉంది అనుకుంటా. వెయిట్, నా మొబైల్లో చెక్ చేస్తా. హలో బ్రో, నా మొబైల్లో బాగానే వస్తుంది బ్రో, చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ నా మొబైల్లో. మేబీ మీ ఏమంటారు, మీరు మొబైల్ కొంచెం వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోండి వంశీ బ్రో, ఓకేనా? సో 10 5 2 7 మైనస్ 10 అనేది ఒక సబరే. ఓకే, లైక్ ఇది ఒక సబరే, ఇది ఒక సబరే, ఇది ఒక సబరే, ఇలా కొన్ని సబరేస్ ఉన్నాయి కదా, ఇలా అనమాట. ఇలా ఒక్కొక్కటి జనరేట్ చేసుకుంటూ వెళ్తా 2 ఫర్ లూప్స్ యూస్ చేసి. ప్రతి లూప్లో ఏమంటారు, జనరేట్ చేసేటప్పుడు సమ్ వాల్యూ తీసుకొని చెక్ చేస్తాను అనమాట, 15కి అయ్యిందా అని. సో అక్కడ మనకు ఒక మ్యాక్స్ లెంత్ అనే ఒక వేరియబుల్ తీసుకొని లెంత్ని అప్డేట్ చేసుకుంటూ ఉంటా. వాయిస్ బాగుంది బ్రో, థ్యాంక్స్ బ్రో. మ్యాక్స్ లెంత్ని చెక్ చేసుకుంటూ ఉంటా, ఓకేనా? అలా అనమాట. ఇదేంటి, బేసిక్ ఫస్ట్ మెథడ్, బ్రూట్ ఫోర్స్ మెథడ్. నిన్న చేసా, ఈరోజు కూడా మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ మెథడ్ ఏంటంటే, నిన్నకి ఈరోజుకి ఏం మారిందంటే, నిన్న నెగిటివ్ నెంబర్స్ లేవు, ఈసారి నెగిటివ్ నెంబర్స్ వచ్చాయి. సో హ్యాష్ మ్యాప్ని ప్రతిసారి అప్డేట్ చేయకూడదు. చిన్న ఎగ్జాంపుల్తో చెప్తా. ఇప్పుడు సపోజ్ మనకి ఈ నెంబర్ తీసుకోండి, ఐ మీన్ ఈ వాల్యూ తీసుకోండి. ఓకే, నిన్న చెప్పిన ప్రకారంగా హ్యాష్ మ్యాప్ మెథడ్ ఎలా చేస్తాము, -5 8 -14 2 4 12. ఓకే, ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇటరేషన్ అనేది ఇలా వెళ్తుంది, కరెక్టేనా? సో -5తో స్టార్ట్ అయినప్పుడు ఒక హ్యాష్ మ్యాప్ అనేది ఇక్కడ ఉంటుంది, హ్యాష్ మ్యాప్ ఇలా అనుకుందాం. ఓకే, ఇటు సైడ్ ఏమో కీ ఉంటాయి, మనకి కీస్ ఉంటాయి, ఇటుపక్క ఏమో వాల్యూస్ ఉంటాయి, కీస్ వాల్యూస్ హ్యాష్ మ్యాప్. ఓకే, -5 సో కీ అనేది, సో సమ్ అనేది కీగా ఉంటుంది మనకి, సమ్ అనేది కీలా ఉంటుంది. సో -5 అనేది సమ్ లాగా ఇక్కడ వెళ్తుంది. సో ఇండెక్స్ 5 అనేది ఎక్కడ ఉంది, 0 దగ్గర ఉంది. సో ఇండెక్సెస్ రాస్తున్నా, 0 1 2 3 4 5. సో 0 అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, 5 -5. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐ అనేది ఇట్లా లెఫ్ట్కి వెళ్తుంది, వెళ్ళేటప్పుడు ఏంటంటే 8ని యాడ్ చేస్తుంది. సో సమ్లో -5 + 8 ఎంత అవుతుంది, 3. సో నెక్స్ట్ కీ ఇక్కడ 3 అవుతుంది, వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 3 ఇంకా -4 అంటే -11. ఓకే, -11 అంటే ఇక్కడ 2 వస్తుంది. మనం ఏం చేస్తామంటే ప్రతిసారి సమ్ మైనస్ కే అనే వాల్యూ హ్యాష్ మ్యాప్లో ఉందా అని చెక్ చేస్తాం. ఎందుకంటే సమ్ మైనస్ ఏమంటారు హ్యాష్ వాల్యూ ఉందంటే మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఒక సెట్ ఉందని ఫైండ్ చేయగలగమని. ఇప్పుడు ఎలాగా, ఐ ఉన్నప్పుడు సమ్ మైనస్ కే ఎంత, సమ్ అనేది -5 -5 -15 -20 ఖచ్చితంగా లేదు హ్యాష్ మ్యాప్లో, ఇట్స్ ఓకే. నెక్స్ట్ కన్ఫ్యూజింగ్గా ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నేను మీకు మళ్ళీ స్టార్టింగ్ నుంచి క్లియర్గా చెప్తాను, ఓకేనా? 3 సమ్ అనేది 3 అయింది. సో 3 - 15 అంటే -11. -11 అనేది హ్యాష్ మ్యాప్లో లేదు, అంటే ఈ 3 వచ్చిన పాయింట్కి అప్పటికి లేదు. ఇక్కడ సమ్ -11 అయింది. -11 -15 అంటే -11 -15 అంటే
మైనస్ 31 కాదు 26. సో స్టిల్ లేదు. సో ఇలా చూసుకుంటూ వెళ్ళాలి మనం. వెయిట్ మళ్ళీ యాడ్ అవుతుంది హ్యాష్ మ్యాప్. నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఇక్కడ -11 వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇక్కడికి 2 2 అయినప్పుడు ఇది -9 అవుతుంది, ఇండెక్స్ 3 అవుతుంది, -9. సో -9లో నుంచి 15 తీసేస్తే -9 ప్లస్ -15 ఒక 9, 24 -24 కావాలి కానీ హ్యాష్ మ్యాప్లో లేదు. ఇట్స్ ఓకే, ఇంకొక 4 యాడ్ అయింది. సో -9 -4 అంటే ఇక్కడ -5 అవుతుంది, ఇండెక్స్ 4 అవుతుంది. ఈ కీ ఇంకా వాల్యూని కొంచెం పైన పెడదాం రాయడానికి ఇంకొంచెం నీట్గా ఉంటుంది. సో -5 ఇక్కడ 4 ఉంది. ఓకే, -5 -15 అంటే -20 ఉండాలి. కింద గ్యాప్లో ఎక్కడ -20 లేదు. ఇట్స్ ఓకే. సో 4 కూడా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ 12 డైరెక్ట్. ఓకే వెయిట్ కరెక్టేనా? 5 8 -14 2 4 12. ఓకే, సో -5 8కి 11 9 4. సపోజ్ 12 అనుకున్నామంటే -4 ఒక 12 ఎంత? -5 ప్లస్ 12 ఎంత? 7 అంతేనా? 7. సో 7 -15 అంటే ఎంత? 8. -8 లేదే, అప్పుడు మనం ఎలా చెప్పచ్చు ఈ యొక్క అరే పాసిబుల్ అని? వెయిట్, మన లాజిక్ ఏదో తప్పు ఉంది. ఓకే, ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వంశీ గారు. ఏంటంటే ఇప్పుడు మనకు ఒక అరే ఇస్తారు. ఇప్పుడు 10 5 2 7 1 -10. మీకు సబ్ అరే అంటే తెలుసా? సబ్ అరే అంటే సబ్ పార్ట్ అనమాట. సో ఏదర్ ఒక బాక్స్ సెలెక్ట్ చేసుకున్నా సబ్ అరేనే, లేదా ఇలా 2 సెలెక్ట్ చేసుకున్నా సబ్ అరేనే, లేకంటే 3 సెలెక్ట్ చేసినా కూడా సబ్ అరే. అంటే పక్క ఉండే బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 1 అన్నా సెలెక్ట్ చేసుకోండి, 2 3 4 5 6 7 ఎన్ అన్నా సెలెక్ట్ చేసుకోండి. రూల్ ఏంటంటే పక్కన ఉండాలి బాక్సెస్. అంటే మీరు ఇక్కడ నుంచి 5 ఇక్కడ నుంచి 2 మీరు ఇక్కడ నుంచి 1 తీసుకోవడానికి ఉండదు. సో అలాగా సబ్ అరే సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఏంటి, పక్కన ఉండే నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఓకే యాడ్ చేస్తే, అంటే అందులో ఉండే నెంబర్లన్నీ యాడ్ చేస్తే 15 అవ్వాలి. సో ఇక్కడ ఇచ్చాడు చూడండి, కే అనే 50 అనే వాల్యూ ఇచ్చాడు కదా. సో యాడ్ చేస్తే 15 అవ్వాలి. సో ఇక్కడ ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు? 10 5 15 కదా, ఇది ఫస్ట్ వన్ 10 5. ఓకే, ఇంకొకటి ఇక్కడ చూడండి, ఇది మాత్రం చూడండి. వైట్ కలర్ మారిస్తే బాగుంటుంది, బ్లాక్. ఓకే, బ్లాక్ అనిపించట్లే, బ్లూ. ఇది మాత్రం చూడండి, 5 + 2 7 7 + 7 14 14 + 1 15. సో ఇది కూడా 5 + 2 + 7 + 1 15. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి కూడా చూపిస్తా చూడండి. మొత్తం యాడ్ చేస్తే కూడా 15 వస్తుంది. +10 -10 క్యాన్సిల్, సేమ్ అదే 5 2 7 1 కాబట్టి మొత్తం అరే తీసుకున్నా కూడా మనకి 15 వస్తుంది. సో ఉన్న దాంట్లోనే పెద్దది, అంటే 3 పాసిబిలిటీస్ ఉన్నాయి కదా, మూడిట్లోనే పెద్ద అరే ఏదో ఉంటుందో దాన్ని తీసుకోవాలి. హర్షవర్ధన్, ఏ ఇయర్ బ్రో? నువ్వు 3rd ఇయర్కి వెళ్తున్నావు బ్రో. 3rd ఇయర్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, లాస్ట్ వీక్ స్టార్ట్ అయింది. సో ఇదన్నమాట, అర్థమైందా? ఇది క్వశ్చన్. మనం ఏమంటారు, అరేలోనే లార్జెస్ట్ కనుక్కోవాలన్నమాట. సో దీనికి 2 వేస్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమనంటే ఇప్పుడు 10 5 2 7 1 -10 ఉంది కదా, ఇది అరే, మనకి ఇచ్చిన అరే. మనం ఏం చేయాలంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ కింద, బ్రూట్ ఫోర్స్ అంటే సింప్లెస్ట్ వే. ఓకేనా, సింప్లెస్ట్ ఐడియా. బ్రో 1725 అయినా తీసుకోవచ్చా అన్న? 1725 రివర్స్ తీసుకోకూడదు. యాక్చువల్లీ మనం సమ్ చేస్తున్నాం కాబట్టి నువ్వు రివర్స్ అన్న తీసుకోవచ్చు కానీ, ఓకే, అంటే మనకు సమ్ అనేది ఇంపార్టెంట్. 5 2 7 1 పక్కన ఉన్నాయి కాబట్టి ఎస్ తీసుకోవచ్చు, యా. బట్ నువ్వు రిప్రజెంటేషన్ ఇలా ఇచ్చింటే బాగుండు, ఏమని 5 2 7 1 అని. అంటే రివర్స్ తీసుకోవచ్చు, ఎందుకంటే మనం చేసేది సమ్మే కాబట్టి రివర్స్లో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనం లెఫ్ట్ నుంచి రైట్కి సమ్ చేసినా, రైట్ నుంచి లెఫ్ట్కి సమ్ చేసినా సమ్ వాల్యూ మారదు కాబట్టి ఇట్స్ ఓకే, తీసుకోవచ్చు. ఓకేనా, అలా. సో ఇప్పుడు ఏమైందంటే, నేను ఆల్రెడీ చేసాం ఇదే క్వశ్చన్, ఉట్టి పాజిటివ్స్ ఉంటాయి. ఈసారి ఏమైందంటే నెగిటివ్స్ కూడా యాడ్ అయ్యాయి.
నెగిటివ్స్ ఉంటే మనకేమి బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు 10, 5, 2, 7, 1, -10 ఉందనుకో, ఉన్న అన్ని అరేస్ని, అన్ని సబ్ అరేస్ని ప్రింట్ చేయడం, అదే మన ఏమంటే బ్రూట్ ఫోర్స్ మెథడ్ అనమాట. సో ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ చేసేస్తాను, కోడ్ రాస్తాను, అంటే లాజిక్ చెప్పి మీకు కోడ్ రాస్తాను. నెక్స్ట్ మనం ఇంప్రూవైజ్డ్ అంటే ఏంటి, ఆప్టిమల్ కోడ్ని చూద్దాం. ఎందుకో నాకు కొంచెం లాజిక్ ఇక్కడ డ్రై రన్ చేయనప్పుడు సరిగ్గా రన్ అవ్వలేదు. సో ఫస్ట్ ఇది కంప్లీట్ చేద్దాం, బ్రూట్ ఫోర్స్, టైం వేస్ట్ చేయకుండా. ఓకేనా? సో ఫస్ట్ జావాలో చేస్తున్నాం, ఎందుకంటే మనకి వంశీ బ్రో ఫస్ట్ కామెంట్ చేశారు జావాలో చేయమని చెప్పి. సో దీన్ని జావా ఎలా ఇంప్లిమెంట్ చేస్తామంటే, ఒక అవుటర్ లూప్ తీసుకుంటాం ఐ అని, ఇంకొక జే అని ఇన్నర్ లూప్ తీసుకుంటాం. ఐని స్టార్ట్ పాయింట్ కింద తీసుకుంటాం, జేని ఎండ్ పాయింట్ కింద తీసుకొని జేని ఇటరేట్ చేపిస్తాం ఐతో పాటు. ఓకేనా? సో ఇటరేట్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, 10 ఫస్ట్ ఇటరేషన్లో ఐ అనేది 10 ఉందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఐ ఈక్వల్ టు 10 ఉందనుకోండి, జే అనేది ఫస్ట్ 10తోనే స్టార్ట్ చేస్తుంది. సో మనకు ఫస్ట్ సెట్ ఏమొస్తుంది, జస్ట్ 10 వస్తుంది. నెక్స్ట్ జే ఏమవుతుంది, 5. అంటే అప్పుడు అరే ఏమవుతుంది, 10, 5. అంటే ఇది తీసుకుంటారు, వెయిట్, ఇది మనకి సెకండ్ అరే అవుతుంది, సెకండ్ సెట్. సో 10, 5. నెక్స్ట్ 10, 5, 2. జే అనేది మనకి 2 అవడం వల్ల 10, 5, 2 ఇలా ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది అనమాట. ప్రతి ఒక్క సబరేని, పాసిబుల్ సబరేని మనం ప్రింట్ చేస్తాం. చూపిస్తాను చూడండి, ప్రింట్ చేసి చూపిస్తాం మీకు ఆ లాజిక్ రాసి. ఎలాగంటే, సో నేను కోడ్ రాస్తున్నా ఇప్పుడు, ఫర్, ఓకే. సో పైథాన్ వాళ్ళు ఉన్నా కూడా మీరు టెన్షన్ పడద్దండి, నెక్స్ట్ జావా తర్వాత పైథాన్లో చేద్దాం. ఓకే, కావాలంటే నేను జావా కోడ్ రాస్తున్నప్పుడే మీకు పైథాన్లో రాస్తానంటే రాయండి ఒకసారి. లూప్స్ కాన్సెప్ట్ అన్ని ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. మీకు ఏమైనా డౌట్ ఉంటే చాట్ జీపీటీ హెల్ప్ తీసుకోండి సింటాక్స్ చేంజ్ చేయడానికి. ఓకేనా? అలా మీరు ఏమంటారు, నాతో పాటు కలిసి కూడా కోడ్ చేయొచ్చు. ARR.length, లెంత్ ఫైండ్ చేస్తున్నా, వెయిట్ మీకోసం కొంచెం జూమింగ్ చేస్తా సో దట్ యూ కెన్ సీ. లెంత్ i++. ఓకే, అవుటర్ లూప్ అనేది రెడీ అయ్యింది. నెక్స్ట్ ఇన్నర్ లూప్, ఫర్ ఇంట్ j ఈక్వల్ టు 0. యాక్చువల్లీ j 0 నుంచి కాదు, ఐ నుంచి స్టార్ట్ చేయాలి. ఐ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. ARR.length. సో మీకు లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను, డౌట్ ఉంటే ఖచ్చితంగా అడగండి. ఓకేనా? సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు ప్రింట్ చేయడం ఇంపార్టెంట్. అంటే ఆ యొక్క ఎలిమెంట్స్ని ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ మనం జస్ట్ ప్రింట్ చేస్తున్నాం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లే. మీకు ఎలాగా సబ్ అరేస్ ఎలా క్రియేట్ అవుతాయో అవి చూపిస్తున్నా. ఆల్ సబ్ అరేస్ని ఎలా జనరేట్ చేయాలి అంటే, ఇలా 2 లూప్స్ తీసుకొని, వైల్ కూడా వస్తుంది నాకు తెలిసి, ఫర్ లూపే యూస్ చేయొచ్చు ఇక్కడ కూడా. ఫర్ ఇంట్ ఎల్, కే ఆల్రెడీ వేరియబుల్ యూస్ చేశాం కాబట్టి ఇక్కడ కే అనే వేరియబుల్ యూస్ చేశాం కాబట్టి ఇక్కడ నేను ఎల్ యూస్ చేస్తున్నా, లేకంటే కే యూస్ చేసేటోండి. ఐజేకే చూడడానికి బాగుంటుంది కదా. ఇంట్ ఎల్ ఈక్వల్ టు ఐ నుంచి స్టార్ట్ అయ్యి జే వరకు ఉండే ప్రతి ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలి. సో ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు J++, మనకి ఆ ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి. సో system.out.print ఎలిమెంట్స్ని ప్రింట్ చేయాలి. ఏ ఎలిమెంట్స్ని, నమ్స్ ఆఫ్ అరే ఆఫ్ ఎల్. ఇంకా పక్కన స్పేస్ కావాలి మనకి, నీట్గా కనపడడానికి స్పేస్. సో ఒక్కొక్క సెట్ అంటే ఒక్కొక్క సబరే ప్రింట్ చేసిన తర్వాత మనకి ఏమంటారు, గ్యాప్ ఇవ్వాలి కాబట్టి system.out.println. ఓకే, ఇది సేఫ్టీకి మనం ఏం చేద్దామంటే, ఇక్కడ ద సబ్ అరే ది సబ్ అరేస్ ఎండెడ్, వెయిట్, ఇక్కడ కాదు, సబ్ అరే. ఓకే, ద సబ్ అరే స్టార్ట్స్. ఓకే వద్దులేండి, ఇక్కడ వద్దు, మనం నెక్స్ట్ లైన్లో రాద్దాం. సో దాన్ని మీకు ఐడియా వస్తుంది. ఎలాగంటే ఇక్కడ ఐలో ఇక్కడ ఈ పాయింట్లో రాస్తే మనకి కొంచెం బాగుంటుంది. అంటే మనకి ఏ యొక్క స్టార్టింగ్ పాయింట్ని సబరే కింద తీసుకొని జనరేట్ చేస్తున్నామని. ది series of sub arrays whose starting
ఫ్రమ్ ఇండెక్స్ ఐ ఓకే. సో ఇప్పుడు నేను రన్ చేస్తాను. యాక్చువల్లీ రిటర్న్ చేయాలి ఇంట్ అని. సో మనం జస్ట్ రిటర్న్ 0 అందాం. రిటర్న్ 0. ఓకే. సో ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ రన్ ఇదే కదా. ఓకే, చూడండి ఏమవుతుందో. సంథింగ్ రన్ టైమ్ ఎర్రర్ వచ్చింది. అవుట్పుట్ ఓకే, మనకి ప్రోగ్రామ్ ఇలా రన్ చేయడానికి కుదరదేమో ఇందులో. అంటే మనం ప్రింట్ చేసి చూపిలేమా? ఓకే, ఇది చూద్దాం. ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే, మనకి ప్రింటింగ్ లాజిక్ ప్రింట్ అవుతుంది ఇందులో. లీడ్ కోడ్లో అయితే ప్రింట్ అవుతుంది గాయస్. ఓ ఇలా అయితే కష్టం అబ్బా, మనకి ప్రింట్ అవ్వట్లే. డైరెక్ట్ కోడే రాయమంటున్నారు వీళ్ళు. ఇలాగైతే కష్టం. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, నేను మీకు విఎస్ కోడ్లో చేసి చూపిస్తా. సో అంటే లైక్ సపోజ్ ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని చేసి చూపిస్తా చూడండి. నేను ఆల్రెడీ కోడ్ రాసాను కదా ఇది. వెయిట్, ఎల్ఎస్ఏ కదా నేమ్, LSA3 అనుకుందాం. LSA3 అని పెట్టాను నేమ్. సో ఇక్కడ ప్రింటింగ్ కూడా మీరు పిలవడం కూడా LSA3 అని పిలుస్తున్నా. సో అరే ఏంటి, మనం తీసుకున్న ఎగ్జాంపుల్ అరే ఇది కదా. ఓకే, అరే తీసుకున్నాను. అండ్ మన వాల్యూ కే వాల్యూ వచ్చి 15. LSA3 లేదా? LSA3 ఇదే కదా LSA3. ఎందుకు మరి ఎర్రర్? స్టాటిక్. ఓకే, స్టాటిక్ చేయాలి. ఫంక్షన్ స్టాటిక్ చేయాలి. ఎస్, ఓకే. ఐ థింక్ నో ఎర్రర్. ఓకే, రన్ చేస్తున్నా. ఓ చాలా ప్రింట్ అయినాయి. ఎందుకు? వెయిట్, ఏదో కోడ్లో తప్పు ఉన్నట్టుంది. వెయిట్, అయితే ఇక్కడ తప్పు లేదు, కోడ్లో ఏదో తప్పు ఉంది. ఎల్ అనేది ఐ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు జే. ఇక్కడ J++ కాదు, L++. ఓకే, మనం ఎల్ అనే వేరియబుల్ని ఇంక్రీజ్ చేయాలి, అందుకే అనుకుంటే ఇది ప్రింట్ అవ్వలేదు. ఎక్కడో అప్లై చేస్తున్నారు బ్రో. కండిషన్ ఎక్కడ అప్లై చేస్తున్నారు బ్రో? అర్థం కాలేదు బ్రో, ఏ కండిషన్ బ్రో? అదిగో ఇక్కడ వచ్చే చూడండి. ఎస్, ఓకే, అయితే లీడ్ కోడ్లో కూడా చేయొచ్చు. ఇది కూడా మనకి సిరీస్ జనరేట్ అయ్యాయి చూడండి, 10-5 10-5 2 అని. అలాగా ఇవి మనం జనరేట్ చేసాం. ఏమని? మనకున్న సబ్బరేస్ ఇవన్నీ పాసిబుల్ సబ్బరేస్. అంటే 10ని స్టార్టింగ్ పాయింట్ తీసుకొని క్రియేట్ చేస్తే ఇలా ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి. 10 తర్వాత 5తో స్టార్ట్ చేస్తుంది జనరేటింగ్ సబ్బరేస్ని. ఓకేనా? చూపిస్తా చూడండి ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ 10 ఉందా, 10తో ఫస్ట్ జనరేట్ చేస్తుంది అన్ని సబ్బరేస్. తర్వాత 5ని స్టార్టింగ్ పాయింట్ కింద తీసుకొని అన్ని సబ్బరేస్ జనరేట్ చేస్తుంది. మళ్ళీ 2తో, 7తో, 1, 10 -10తో అనమాట. ఇలా చేసేటప్పుడు మనకి జనరేట్ చేయడం కాదు కావాల్సింది, మనకేం చేయాలి? వాటి సమ్ని క్యాలిక్యులేట్ చేసి మనకు కావాల్సిన కే అనే వాల్యూ ఉందా లేదా అని చూడాలి. అంటే ఇప్పుడు 10 ఇక్కడ దీన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుంది? వాల్యూ 10 అవుతుంది. ఇది 10, ఇది 15, ఇది 17. ఇలా మనకి వాల్యూ ప్రతిసారి యాడ్ చేసి చెక్ చేసి ఇందులో మనకి 15 ఉంటే దాని వాల్యూ అంటే దాని లెంత్ ఎంతైతే ఉందో దాని యొక్క అరే సైజ్ లెంత్ దాన్ని నోట్ చేసుకొని కంపేర్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్న మ్యాక్స్ లెంత్ ఒకటి స్టోర్ చేసుకుంటాం, దాంతో చెక్ చేసుకొని అప్డేట్ చేయాలన్నమాట ఆ యొక్క మ్యాక్స్ లెంత్ని. సో అది అనమాట ఈ క్వశ్చన్. సో నేను చేసి చూపిస్తా చూడండి. సో మనకి ఇప్పుడు ఇక్కడ ప్రింటింగ్ లాజిక్ అవసరం లేదు. సో దీన్ని మనం కామెంట్లో పెడదాం. మనం రాసిన ప్రింటింగ్ కామెంట్ వెళ్ళిపోద్ది అనమాట. లేకంటే రిమూవ్ చేసేద్దాం, మనకు కావాలంటే మళ్ళీ రాసుకోవచ్చులేండి. సో ఇప్పుడు కోడ్ రాయడం మొదలు పెడుతున్నా. సో మనకి ఏం కావాలి? మ్యాక్స్ లెంత్ అనేది ఒకటి కావాలి. ఓకే, అంటే అదే ఆన్సర్ కాబట్టి మ్యాక్స్ లెంత్ ML అని పెడుతున్నా. ఓకే, సో ML = 0. ఇంట్ అని డిక్లేర్ చేయాలి, అది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ ML = 0. మనం సమ్ అనేది చెక్ చేస్తాం కాబట్టి ప్రతిసారి సమ్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇంట్ సమ్ అనేది 0తో స్టార్ట్ చేయాలి ఇక్కడ. ఓకే, సమ్ అయిన తర్వాత ఏంటి ఇక్కడ ఏం చేస్తాము? సమ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. సమ్ ప్లస్ ఈక్వల్ టు
నమ్స్ కాదు ఇక్కడ అరే అనుకుంటా, అరే ఆఫ్ జే. ఓకే, ఇఫ్ ఓకే సమ్ ఈక్వల్ టు కే. ఇప్పుడు నేను జస్ట్ ఆన్సర్స్ మాత్రం ప్రింట్ చేస్తున్నా. ఓకే, అంటే ఆన్సర్ అరే మాత్రమే ప్రింట్ చేస్తున్నా చూడండి. ఓ ఫర్ ఇప్పుడు మళ్ళీ సేమ్ ఎల్ లాజిక్ అనమాట. ఇంట్ ఎల్ ఈక్వల్ టు 0, ఎల్ ఈక్వల్ టు ఐ, ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జే, ఎల్ ప్లస్ ప్లస్ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ కాదు ప్రింట్ అరే ఆఫ్ ఎల్ ప్లస్ స్పేస్. సో ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి నాకు, ఓకేనా? సో ఎవరు అసలు ఏం మెసేజెస్ పెట్టట్లేదు. సో మెసేజ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. సో ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం గ్యాప్ ఇవ్వాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్, డన్, అయిపోయింది, ఫైన్. సో ఇప్పుడు మనకి ఏంటంటే మనకి వాల్యూ సమ్ అనేది కానీ కేకి ఈక్వల్ అయితే మనకు ఆ అరేస్ మొత్తం ప్రింట్ అయితే ఒకసారి చూద్దాం, మీకు అర్థమవుతుంది. అంటే మీకు ఆన్సర్స్ మాత్రం ప్రింట్ అవుతాయి చూడండి. 15 సమ్ వచ్చేవి ఇవి మాత్రమే అనమాట కాంబినేషన్స్. 10 + 5 15 వస్తుంది. 10 + 5 + 2 + 7 + 1 - 10 మొత్తం 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. నేను మీకు చెప్పాను కదా, ఆ 3 పాసిబుల్ వేస్ని మాత్రం మనం ఇప్పుడు ఫైండ్ చేసాం. ఎలా ఒక కండిషన్ పెట్టాం, సమ్ అనేది కేకి ఈక్వల్ అయితే, అంటే మనం ఏదైతే సమ్ చేస్తున్నామో అది కేకి ఈక్వల్ అయితే ప్రింట్ చేయమని చెప్పి అన్నాం. అందువల్ల మనకి పెట్టిన కండిషన్ ప్రకారంగా ఏదైతే ఆన్సర్ ఉందో అది మాత్రం ప్రింట్ అయ్యింది. ఓకే, సో మీకేం ప్రాబ్లం లేదు, అర్థమవుతుంది అనుకుంటున్నా స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఈ లాజిక్ తీస్తున్నా. మనకి ప్రింట్ అవ్వడం కాదు కావాల్సింది, దాన్ని లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, సేమ్ జే మైనస్ ఐ. సో లెంత్ ఈక్వల్ టు, సో నేను ఈసారి ఏం చేస్తానంటే మీకు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ వాటి యొక్క లెంత్ని నేను ప్రింట్ చేస్తాను ఇక్కడ. ఎలాగంటే ఇక్కడ 2 ప్రింట్ అవ్వాలి, ఇక్కడ 1 2 3 4 5 6 ప్రింట్ అవ్వాలి, ఇక్కడేమో 4 ప్రింట్ అవ్వాలి. 2 6 4 అనేది ప్రింట్ అయ్యేటట్టు చేస్తా చూడండి. అంటే ఈ నెంబర్స్ బదులు మనకి లెంత్ కదా కావాల్సింది. సో జే మైనస్ ఐ అంటే మనకి లెంత్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి మనం రన్ కొడితే సో 2 6 4 రావాలి, అంతేనా? ఓకే, 1 5 3 వచ్చింది. అంటే మనం ఏం చేసాం, ఒక నెంబర్ తక్కువ వస్తుంది మనకి. 10,5 అంటే మనకి ఇక్కడ జే ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, కాబట్టి జస్ట్ ఒక నెంబర్ పెంచాలి, ఎందుకంటే మనకి 1 ఒక నెంబర్ తక్కువ వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం +1 ఇస్తాం. దిస్ వే దెర్ విల్ బి కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఓకే, ఇలా అయితే మనకు కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ వస్తాయి. సో ఇది 1 2 6 4. సో ఇప్పుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ క్యాలిక్యులేషన్స్ మనకి ఇలా ప్రింట్ అవ్వకూడదు కదా, మనం ఏం చేయాలి, వీటిలో మ్యాక్స్ సెలెక్ట్ చేయాలి. అంటే ఏంటి, ఈ ఉన్న 3 నెంబర్స్లో మనకి మ్యాక్సిమం కావాలి. అది ఎలా చేస్తాము, ఇక్కడ మనం మ్యాక్స్ లెంత్ అనే ఒక వేరియబుల్ ఉంది కదా, దానిలో స్టోర్ చేసుకోవాలి ఏదైతే మ్యాక్సిమం ఉందో. కంపేర్ చేసుకుంటూ ప్రతిసారి ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడు కంపేర్ చేసుకోవాలి మ్యాక్స్ లెంత్తో, ఏది పెద్దగా ఉంది అని. ఆ పెద్దగా ఉన్న ఎలిమెంట్ని మ్యాక్స్ లెంత్లో పెట్టుకోవాలి ప్రతిసారి. సో ఎలా చేస్తారు అప్పుడు, ఇక్కడ ప్రింటింగ్ లాజిక్ తీసేసి మనము ఆ యొక్క ఏమంటారు కంపారిజన్ లాజిక్ అనేది ఇక్కడ పెడతాం. ఏమని, కంపేర్ చేయడానికి మ్యాథ్స్ జావాలో మనకి మ్యాథ్ అనే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, math.max. ఓకే, ఒక పక్క ఏమో ప్రీవియస్ ఎంఎల్ అంటే ఏంటి, పాత మ్యాక్స్ లెంత్ ఉంటుంది, ఇంకో పక్క ఏమో కొత్తగా వచ్చిన మ్యాక్స్ లెంత్ ఉంటుంది J - I + 1 అని. ఈ రెండిట్లోనే పెద్ద నెంబర్ని తీసుకెళ్ళి మనము మ్యాక్స్ లెంత్ చేస్తాం. ML = math.maxlength. అంతే, సింపుల్. నాకు తెలిసి ఇదే అనుకుంటా ఆన్సర్, ఇంతకు మించి ఏం లేదు. కంపైల్ అండ్ రన్. అది పాస్ అయిపోయింది చూడండి, టెస్ట్ కేస్ పాస్ అయిపోయింది. బట్ మనం సబ్మిట్ కొట్టామనుకోండి, ఇది బ్రూట్ ఫోర్స్ మెథడ్ కాబట్టి అన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు. చూడండి 10 టెస్ట్ కేసెస్ పాస్ అయ్యాయి. తర్వాత టైం లిమిట్ ఎక్సీడెడ్, యువర్ ప్రోగ్రామ్ టుక్ మోర్ దెన్ టైమ్ టు. అంటే ఏంటి, మనది కరెక్టే, లాజిక్ కరెక్టే, బట్ టైం ఎక్కువ తీసుకుంటుంది. అంటే ఏంటి, మనం ఇప్పుడు టైంని మేనేజ్ చేయాలి. ఇది మన ఫస్ట్ మెథడ్. ఓకేనా, సో ఈ ఫస్ట్ మెథడ్ని మనం కాపీ చేసుకుందాం. యాక్చువల్లీ ఇది సేమ్ యాజ్ లాస్ట్.
సో ఇదేం నేను కాపీ చేసుకోవట్లేదు. సో ఇట్స్ ఫైన్. సో ఇది కూడా రిమూవ్ చేస్తున్నా. సో మీకు ఇది ఉంచాలనుకుంటే నా కామెంట్లో చెప్పండి, ఉంచుతాను మీకు కావాలంటే. లైక్ రిమూవ్ చేయకుండా కోడ్ని అలాగే ఉంచమంటే ఉంచుతా, బట్ తీయేసా, అంత అవసరం లేదు కాబట్టి, మనం ఫైనల్ ఆన్సర్ ఉంటే చాలు కాబట్టి. సో ఇదే ఆన్సర్ అనమాట. యాక్చువల్లీ ఈ ఆన్సర్ మన దగ్గర పాత క్వశ్చన్కి చేసిన ఆన్సర్ కూడా ఒకటే. అది ఇంకా ఈ క్వశ్చన్ మీరు చూసారంటే ఈ రెండు లాజిక్ సేమ్ డిటో అనమాట. ఓకే, ఎందుకంటే నెగిటివ్కైనా పాజిటివ్కైనా మనం టోటల్ అరే తీసుకొని సమ్ చేస్తున్నాం అంటే మనకు కరెక్ట్గానే వస్తుంది. బట్ నెక్స్ట్ ప్రాబ్లం ఏదైతే ఉందో మన సెకండ్ ఆప్టిమైజేషన్, ఇందులో కొంచెం చేంజ్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఆప్టిమైజ్డ్ కోడ్ రాస్తా. ఇంతకంటే పైథాన్ కావాలంటే పైథాన్ కావాలా దీనికి కామెంట్లో చెప్పండి. దీనికి పైథాన్ వర్షన్ కోడ్ కావాలా, రాయమంటారా? ఫాస్ట్గా చెప్పండి. నేను 1 minute టైం అనమాట, 9:30 లోపల చెప్పండి. ఎస్ అంటే పైథాన్ కూడా చేసేసి మనం మూవ్ అవుదాం, లేదంటే డైరెక్ట్ మూవ్ అయిపోదాం. ఆప్టిమైజ్డ్ కోడ్ అయితే రెండింటికి రాస్తాను, జావాకి పైథాన్కి కూడా. ఏంటబ్బాయిలు ఏం మెసేజ్లే లేవు? నో వద్దా? సో సూరజ్ బ్రో వద్దన్నారు, సూరజ్ సాయి బ్రో వద్దన్నారు. పైథాన్ కావాలా? ఎస్, ఓకే. కెన్ ఐ గెట్ యువర్ నెంబర్ బ్రో? బ్రో వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి, యూ కెన్ గెట్ మై నెంబర్. ఓకే దేర్. అది లింక్ ఎందుకు పని చేయట్లేదు తెలియట్లే. సో నా నెంబర్ అయితే ఇది 7396731325. ఆన్ ఫోన్ సైలెంట్లో పెట్టానా? సో ఇప్పుడు కాల్ చేయొద్దండి. ఏంటి బ్రో జావా స్క్రిప్టా బ్రో? మనకు జావా స్క్రిప్ట్ రాదు బ్రో, వస్తే ఖచ్చితంగా చేసేటోండి నీకోసం. సో నీకు వస్తే నాకు నేర్పి, లైక్ రేపు క్లాస్లో నువ్వు జావా స్క్రిప్ట్లో సాల్వ్ చేసేటట్టయితే నాకు నెంబర్కి సెండ్ చేయి, నేను జూమ్ మీట్ పెడతాను అనమాట. జావా స్క్రిప్ట్లో సాల్వ్ చేద్దు క్వశ్చన్స్, ఓకేనా? 7396731325 జావా డెవలపర్ అని ఉంటుంది అనమాట వాట్సాప్లో. డెవలపర్ కాదు, బట్ స్టిల్ వాంట్ టు బీ ఏ డెవలపర్. నాకు రాదు బ్రో, మనకు కూడా రాదు కదా, అందుకే మనం జావాలో కానీ పైథాన్లో కానీ చేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ పైథాన్ చేద్దాం. ఓకే, ఇది ఫాస్ట్గానే అయిపోద్ది. సేమ్ లాజిక్ని పైథాన్లో రాస్తాను చూడండి. సేమ్ ఎలాగంటే ఇప్పుడు ఉందా, సేమ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ యొక్క జనరేట్ చేయాలి. మనం సబ్ అరేస్ని జనరేట్ చేయడానికి లాజిక్ రాయాలి. ఏమని రాస్తాం? ఫర్ లూప్ రాస్తాం. ఫర్ ఐ ఇన్ రేంజ్. మనకు ఏమంటారు పైథాన్ జావాలో ఎక్కడి నుంచి ఎక్కడ రన్ చేస్తామో ఇక్కడ కూడా అక్కడి నుంచి ఎక్కడ. ఓకే, 0 నుంచి లెంత్ ఆఫ్ అరే వరకు రన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, లోపల ఇన్నర్ లూప్ని రన్ చేయాలి. ఫర్ జే నుంచి రేంజ్, జే అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళాలి? ఐ నుండి లెంత్, సేమ్ ముందులాగే ఐ నుంచి లెంత్ వరకు వెళ్ళాలి. ఓకే, నాకు తెలిసి ఇది కూడా 10 టెస్ట్ కేసెస్ పాస్ అవుతుంది చూడండి. సో తర్వాత ఏం చేయాలి, సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. సమ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తాము, సమ్ అనే ఒక వేరియబుల్ ఉండాలి. సో ఇక్కడ సమ్ ఈక్వల్ టు 0 అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఓకే, తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాము, సమ్కి యాడ్ చేస్తూ వెళ్తాం. సమ్ ప్లస్ ఈక్వల్ టు నమ్స్ కాదు అరే అనుకుంటా, అరే ఆఫ్ జే. తర్వాత ఏం చేస్తాము, కండిషన్ పెడతాం. ఇఫ్ మన దగ్గర ఉన్న సమ్ అనేది కానీ ఈక్వల్ టు కే అయితే, మనకు కావాల్సిన వాల్యూ అయితే, అప్పుడు ఏమవ్వాలి, మ్యాక్స్ లెంత్తో కంపేర్ చేయాలి. ఎంఎల్ ఈక్వల్ టు, ఎంఎల్ అనేది ఎక్కడ ఆల్రెడీ మనం డిఫైన్ చేయలేదు కాబట్టి ఇక్కడ డిఫైన్ చేసుకోవాలి. ఎంఎల్ అనే ఒక వేరియబుల్, ఎంఎల్ ఈక్వల్ టు 0 అంటే మ్యాక్స్ లెంత్తో కంపేర్ చేసుకుంటున్నాం. ఎంఎల్ ఈక్వల్ టు మ్యాక్స్, రెండిట్లో మ్యాక్సిమం అనమాట. మనకి జావాలో math.max అని ఉంటుంది, ఇందులో డైరెక్ట్ మ్యాక్స్ అనమాట. మ్యాక్స్ జే మైనస్ ఐ ప్లస్ 1, ఇంకా ఇంకోటి ఏముంటుంది, ఎంఎల్, పాత ఎంఎల్తో కంపేర్ చేసుకోవాలి, పాత మ్యాక్స్ లెంత్తో. అంతే, అయిపోయింది అనుకుంటా. లాస్ట్లో రిటర్న్ చేయాలి. సో ఇక్కడ రిటర్న్, ఇదేంటిది, ఇక్కడ రిటర్న్ చేయాలి, రిటర్న్ ఎంఎల్. థ్యాంక్ గాడ్ ఏమంటారు సింటాక్స్ ఎర్రర్ రాకూడదు. చాలా రోజుల నుంచి నేర్చుకుంటున్న పైథాను, లాస్ట్ 1 month నుండి. సో ప్లీజ్ గాడ్, అదిగో రాలేదు ఎర్రర్. సి, అంతే, అయిపోయింది. సో ఇప్పుడు రన్ అయింది కదా, నెక్స్ట్ మనం సబ్మిట్ కొట్టామంటే 10 టెస్ట్ కేసెస్. జావాలో రాస్తే కోడ్ 10 టెస్ట్ కేసెస్ పాస్ అయింది. ఇది కూడా 10 పాస్ అవుతుంది నా ఫీలింగ్. ఎక్స్ట్రా పాస్ అవ్వద్దు చెప్తున్నా, బాగోదు. జే మైనస్ ఐ ప్లస్ 1 ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయ బ్రో చెప్తా చూడు బ్రో సింపుల్గా. ఇప్పుడు జే మైనస్ ఐ ప్లస్ 1 అని ఎందుకు రాశానంటే
ఇప్పుడు 10 5 2 7 1 -10 ఉందా, ఇలాగ ఒక అరే. ఓకే, సో ఐ అనేది ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అనుకో, జే అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అనుకో. ఫస్ట్ ఐ జే ఇలాగే ఉంటాయి. ఓకే, లూప్ అనేది ఇలాగే ఉంటుంది. సో ఇక్కడ రన్ చేసే చూడు, ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి లెంత్ ఆఫ్ అరే, అంటే లెంత్ అంటే లాస్ట్ వరకు చివరి వరకు వెళ్ళాలి. సో ఇది అర్థమైందా? నేను చెప్తూ ఉంటే అండర్స్టూడ్ అని కానీ, లేకంటే ఓకే బ్రో అని కానీ నువ్వు మెసేజ్ పెడుతూ ఉండు. ఓకే, ఎక్కడ నీకు డౌట్ ఉంటే వెయిట్ బ్రో అన్నట్టు పెట్టు. ఓకేనా, మెసేజ్. సి ఐ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యింది, జే అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఐ జే పాయింట్ని మనం తీసుకుంటాం అరే కింద. సో ఐ జే ఇక్కడ ఉంది కాబట్టి 10 అనేది ఫస్ట్ సబ్ అరే. ఓకే, సమ్ అనేది ఎంత దీనికి 10, జే అనేది కొంచెం ఇలా కదులుతుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు అరే సైజ్ ఏమవుతుంది, 10 5 రెండు ఉంటాయి అనమాట, ఐ నుంచి జే వరకు. మధ్యలో ఉండే ఎలిమెంట్స్ అన్ని మనవే. సో 10 + 5 15. సో 10 5 ఇక్కడ సమ్ 15, అంటే ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, సో ఆన్సర్ అయినప్పుడు ఇఫ్ సమ్ అనేది కే అయితే దీని లెంత్ కావాలి కదా మనకి. మనం రిటర్న్ చేయాల్సింది ఏంటి, ఈ ఏదైతే ఆన్సర్ అరే ఉంటుందో దాని యొక్క లెంత్. ఓకేనా, లెంత్ అనేది రిటర్న్ చేయాలి. సో ఇప్పుడు జే అనేది ఎక్కడుంది, ఫస్ట్ ఇండెక్స్ దగ్గర పాయింట్ అయ్యి ఉంది. ఐ అనేది ఎక్కడుంది, 0th ఇండెక్స్ దగ్గర పాయింట్ అయ్యి ఉంది. నేను జే మైనస్ ఐ అన్నాను అనుకో, ఏమవుతుంది, 1 - 0. 1 - 0 అంటే ఎంత, 1. కానీ సైజ్ ఎంత, 2. సైజ్ 2 కదా, అంటే ఒక నెంబర్ తక్కువ వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనకి ఐ అనేది స్టార్టింగ్లో ఉంది, ఎండింగ్ 10 ప్లస్, అప్పుడు మనకి అరే ఏమవుతుంది, ఇక్కడ చూడు, 10 + 5 + 2 + 7 + 1 + -10. -10 క్యాన్సిల్, 5 + 2 7, 7 + 7 14, ఒక 1 15. టోటల్గా ఇది 15 అయింది. ఐ అనేది ఇక్కడ ఉంది, జే అనేది ఇక్కడ ఉంది. మనం కానీ ఇప్పుడు ఇండెక్స్ చూసుకుంటే 0 1 2 3 4 5 అనమాట. 5 - 0, జే అనేది 5 ఉంది వాల్యూ, ఐ అనేది 0 ఉంది. 5 - ఐ అంటే 5 - 0 ఎంత, 5. కానీ మన లెంత్ ఎంత, 1 2 3 4 5 6, అంటే ప్రతిసారి ఒక నెంబర్ తక్కువ వస్తుంది. సో నీకు అర్థమైందా, అందుకు మనం జే మైనస్ ఐ చేసి +1 చేస్తున్నాం. లేకంటే మనకి ఆన్సర్ ఒక తక్కువ వస్తుంది అనమాట సైజు. అంటే మనకి సైజ్ 6 తీసుకున్న బాక్సెస్ కౌంట్లో 5 వస్తుంది. అర్థమైందా, అందుకు ఇలా అనమాట. ఓకే, ఐ థింక్ యు ఆర్ ఫైన్, యు ఆర్ ఓకే విత్ ఇట్. అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, డన్. అయితే మనం ఇంకా కంటిన్యూ చేద్దాం. సో నీకు మొత్తం ఆన్సర్ అర్థమైంది కదా. ఏం లేవు, ఉన్న సబరే మొత్తాన్ని జనరేట్ చేసి దాని సమ్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాము. చేసి మనము పెద్ద నెంబర్ని, ఓకే 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి, అందులో పెద్ద నెంబర్ని రిటర్న్ చేసాం అంతే. సో 10 టెస్ట్ కేసెస్ పాస్ చేసుకున్నాం, అంటే ఇలా రన్ చేయడం వల్ల 10 పాస్ అయ్యాయి. సో టైం లిమిట్ ఎర్రర్ అని రావాలి, ఇది రాలే. సో అది రాగానే మనము అప్డేటెడ్ మెథడ్లోకి వెళ్ళిపోదాం. సో కొత్తగా ఎవరైనా ఛానల్కి వస్తే ఇక్కడ మీకు వీడియో డిస్క్రిప్షన్లో మనకి వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది. సో వర్క్ అవుతుందో లేదో ఒకసారి చెప్పండి ఇక్కడ. ఒకవేళ మీకు అది వర్క్ అవ్వకంటే నేను రేపటి నుంచి ఇక్కడ లింక్డ్ఇన్ కూడా ఇస్తాను. లింక్డ్ఇన్లో నాకు కనెక్ట్ అయ్యి మెసేజ్ చేస్తే మీ నెంబర్ని నేను యాడ్ చేస్తాను వాట్సాప్లో. ఓకేనా, యాక్చువల్లీ రేపటి నుంచి లింక్డ్ఇన్ కూడా నేను మేబీ యాడ్ చేయాలనుకుంటా. వాట్సాప్ గ్రూప్ మీరు క్లిక్ చేసి చూడండి, వస్తుంది అనుకుంటా. ఇదిగోండి, అమ్మయ్యా ఇప్పుడు ఓకే, ఇప్పుడు హ్యాపీ. నేను టైం లిమిట్ ఎక్సీడ్ అనమాట. ఓకే, జావాలో 10 కేసెస్ పాస్ అయ్యి, పైథాన్లో కూడా 10 కేసెస్ అనమాట. పైథాన్లో ఎక్కువైతే నీకు ఫీల్ అయిపోతుంది, జావా డెవలపర్ కదా నేను. సో అందుకు. సో నెక్స్ట్ మనం బెటర్ అప్రోచ్ చూద్దాం, ఎలా సాల్వ్ చేయొచ్చు అని. సో ఇప్పుడు నేను మీకు లాజిక్ చెప్తాను చూడండి, బెటర్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే దీన్ని క్వశ్చన్ని ఒక్కసారి మనము మెమరీ స్టోరీ చేసుకుంటే, ఐ మీన్ సమ్ని స్టోర్ చేసుకుంటూ పెట్టుకుంటూ వెళ్తే ఈజీగా చేయొచ్చు అనమాట. ఎలాగో చెప్తా చూడండి. ఇప్పుడు 10, సో చాలా నీట్గా వినండి, ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది ఫర్ బిగినర్స్. ఈవెన్ నేను 2 days కష్టపడినా ఈ లాజిక్ ఇంప్లిమెంట్ చేయడానికి. లైవ్లోనే 2 times ఎర్రర్ అయింది, 2 sessions ఎర్రర్ చేశాను అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా చూస్తూ ఉండండి, బట్ తర్వాత నేర్చుకునేలేండి. సో మీరు కూడా టైం తీసుకొని నేర్చుకోండి. ఇప్పుడు 10 5 2 7 1 -10 ఉందా అరే, ఇది దీని యొక్క నెంబర్స్ 1 2 3 4 5. ఐ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం, పైన నుంచి. సో బ్లూ తీసుకుంటానా, ఇక్కడ నుండి ఐ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అయ్యేటప్పుడు మనకి ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ఫస్ట్ ఒక హ్యాష్ మ్యాప్ ఉంటుంది. హ్యాష్ మ్యాప్ అంటే మీకు తెలియకంటే మీరేం ఫీల్ అవ్వకండి, ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది.
అంటే 2 నెంబర్స్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. అరేలో సింగిల్ నెంబర్ స్టోర్ చేయొచ్చు, ఇందులో 2 స్టోర్ చేయొచ్చు. ఇంకా దీనికి ఇంకా కొంచెం ఎక్స్ట్రా ప్రాపర్టీస్ ఉన్నాయి. సో మీరు కావాలంటే ఒకసారి చదవండి హ్యాష్ సెట్, హ్యాష్ మ్యాప్, ఎందుకంటే చాలా క్వశ్చన్స్కి హెల్ప్ అవుతాయి అవి. సో ఇలా మనకి ఒక కీ ఇక్కడ వాల్యూ ఉంటాయి అనుకోండి. సో సమ్ తర్వాత నెక్స్ట్ సమ్ అనమాట. ఇక్కడ మనం సమ్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు సమ్ ఎంత, వాల్యూ 10. ఓకేనా. సో దీన్ని మనం యాడ్ చేస్తాం ఇక్కడ 10, సమ్ అనే వాల్యూ 10 ఎక్కడ ఇండెక్స్ నెంబర్ 0 అన్నప్పుడు అని తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ 10 + 5 ఎంత, 10 + 5 ఎంత, 15. సమ్ అనేది 15 ఇండెక్స్ 1 ఉన్నప్పుడు. ఫస్ట్ నేను మొత్తం యాడ్ చేసేస్తా, తర్వాత మీకు చెప్తా ఎందుకు ఇలా సేవ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు 2 ఉంది, 10 + 5 + 2 ఎంత, 17 2 ఉన్నప్పుడు. నెక్స్ట్ +7, 17 + 7 ఎంత, 17 + 7 నేను లెక్కల్లో 24. రాంగ్ అయితే నాకు చెప్పండి. 17 + 7 ఒక 3 ఇంకొక 4 మిగులుతుంది అంతేలే, 24 నెంబర్ 3. నెక్స్ట్ 4 5 ప్లేస్ మిగులుతుందో మిగలదు, కొంచెం చిన్నగానే రాద్దాం. నెక్స్ట్ +1 అంటే ఇది 25, 4 వస్తుంది, ఇది 15 5. ఓకే. ఎందుకు ఇలా రాశానంటే ఇప్పుడు సపోజ్ మనకి వాల్యూ ఎంత అవ్వాలి సబ్బరేలో. ఇప్పుడు ఈ ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడ 15 ఎలా వచ్చింది, ఇక్కడ మనకి 15 అనే సమ్ వచ్చింది. ఎప్పుడు ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకోవడం వల్ల మనకి 15 వచ్చింది. ఓకే. ఇది మనం ఒకలా ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు 15 వదిలేయండి, సపోజ్ ఇక్కడ కూడా మనకి సమ్ 15 వచ్చింది. ఇది కూడా ఒక అరే. ఓకేనా. టూ వేస్లో ఉంది. ఇది చూడండి, ఈ అరే చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి, ఇది 10 నుంచి 1 వరకు యాడ్ చేస్తే ఎంత వచ్చింది, 4th 25 వచ్చింది మనకి. ఓకే. ఈ అరే నేను సైడ్లో రాస్తాను చూడండి, 10 5 2 7 1 మొత్తం యాడ్ చేస్తే మనకి 25 వచ్చింది. కరెక్టేనా. ఈ 25లో నుంచి ఎంత తీస్తే మనకు కావాల్సిన వాల్యూ 15 వస్తుంది, ఆలోచించారా. ఇప్పుడు మన దగ్గర మొత్తం యాడ్ చేస్తే 25 వచ్చింది, మనకి లెఫ్ట్లోంచి పీకేయచ్చు కదా. మనకేమి ఫస్ట్ ఎలిమెంట్ ఖచ్చితంగా 10 ఉండాలని అవసరం లేదు, మనం ఇక్కడ నుంచి ఎలిమెంట్లు కూడా పీకేయచ్చు. మనం కానీ 25ని 15 చేయాలంటే 10 అంటే నెంబర్ 10 అనేది తీసేయాలి. సో మనం కానీ ఇలా 10ని పీకేయగలిగాం అనుకో. ఓకేనా. ఇందులో 10ని రిమూవ్ చేసామనుకో మనకి ఎంత వస్తుంది, 15 వస్తుంది కదా రిమైనింగ్. ఇలా మనం రివర్స్గా ఆలోచించి సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ అప్రోచ్లో. అంటే ఏం చేస్తామంటే ముందు మొత్తం యాడ్ చేసుకుంటూ వెళ్తాము, ఇందులోంచి అంటే యాడ్ చేస్తున్నప్పుడు ఎంత పీకేస్తే మనకి కావాల్సిన నెంబర్ వస్తుంది అని చెప్పి రివర్స్లో ఆలోచిస్తాం. ఓకే. సో అలాగా మనం ఈ 10ని రిమూవ్ చేసామనుకో 5 2 7 1 అంటే 15 అవుతుంది, అంటే మనకి రైట్ ఆన్సర్ అనమాట. మనకు ఒక సెట్ ఆఫ్ అరే దొరికింది. ఇలాగా ఆలోచించడాన్ని మనం ఆప్టిమల్గా అంటే ముందు చేస్తున్న దానికంటే ఇది కొంచెం బెటర్గా చేయొచ్చు అని చెప్పి మనకు చెప్పారనమాట. సో అలా మనకి ఈ యొక్క సొల్యూషన్ వచ్చింది. నేను కాదు ఇంప్లిమెంట్ చేసింది, నేను కూడా నేర్చుకున్నాను అనమాట. మీకు మీరుగా ఇలాంటి లాజిక్స్ రాయాలంటే చాలా కష్టము. ఓకేనా. ఎప్పుడైనా ఒకసారి మనం సాల్వ్ చేస్తే కానీ మనకు రావు ఇవి. ఓకేనా. అంటే ప్యాటర్న్ అనమాట ఇవి. మిమ్మల్ని ఇంకొకసారి అంటే ఒకసారి ఇది ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారనుకోండి, నెక్స్ట్ టైం అడిగితే మీరు చేయగలుగుతారు అనమాట. ఓకే. మనగా ఎలాంటి ఐడియాలు వస్తాయంటే ఇందుకు నేను చెప్పాను చూసారా, బ్రూట్ ఫోర్స్ మెథడ్, ఏమని ఉన్న అన్ని పాసిబిలిటీస్ చెక్ చేస్తామని. అలాంటి అప్రోచెస్ మనకు వస్తాయి. ఇలాంటి అప్రోచెస్ మనకు ప్రాక్టీస్ ఉంటేనే వస్తాయి ఆప్టిమైజ్ చేయడం. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్గా కోడ్ చేయగలుగుతారు. ఓకేనా. ఏమన్నా నాకు కూడా 3 days బ్యాక్ ఇది రాలేదు. సో నేను చెప్తున్నాను మీకు, ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి అన్నమాట ఇవి, ఈ టైప్ ఆఫ్ అప్రోచెస్ అనేవి. సో దీన్ని ఇప్పుడు ఎలా ఇంప్లిమెంట్ చేయాలి. సో మీకు లాజిక్ అర్థమైందా. అర్థమైన వాళ్ళు అండర్స్టూడ్ అని పెట్టండి. ఒక్కరికి అర్థమైనా చాలు అబ్బా ప్లీజ్. మీరు సిన్సియర్గా చదువుతున్న వాళ్ళలో ఒక్కరికి ఈ లాజిక్ అర్థమైనా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో నాకు చెప్పండి ఒకసారి, అర్థమైందా. టెక్నిక్ ఏంటంటే ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఓకే. ప్రతి పాయింట్లో ఏం చేస్తామంటే ఎంత పీకేస్తే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చినప్పుడు ఎంత వస్తుంది, సమ్ 25 ఉంటుంది. 25లో నుంచి ఎంత పీకేస్తే, ఇప్పుడు టోటల్ని మనం ఎక్స్ అనుకుంటే ఎక్స్లో నుంచి సమ్ అన్వాంటెడ్ వాల్యూ అంటే రిమూవింగ్, ఏదో సమ్ రిమూవ్ చేయాలి. ఓకే. సో ఇది సమ్ ఎక్స్ కాదు సమ్లోంచి సమ్ ఎక్స్ తీయాలి. ఎక్స్ తీస్తే మనకు కావాల్సిన కే అనే వాల్యూలా మారాలి అది. సో మనం రివర్స్ చేస్తాం, అంటే కేని ఇటు పంపించి ఎక్స్ని ఇటు పంపిస్తాం. అంటే ఏంటి, ప్రతిసారి సమ్ మైనస్ కే ఫైండ్ చేస్తాం, అది ఎక్స్లో ఉందా అంటే మనం స్టోర్ చేస్తున్నాం కదా. ఓకే. స్టోర్ చేస్తున్న హ్యాష్ మ్యాప్లో ఉందా అని చెక్ చేసుకుంటాం ఎక్స్ని. ఇదన్నమాట. సో అర్థమైందా ఎవరికన్నా. అయ్యా ప్లీజ్ అయ్యా ఒకరన్నా చెప్పండి అయ్యా.
అర్థమైందా? పోనీ అర్థం కాకపోతే అర్థం కాలేదు బ్రో ఇంకోసారి చెప్పండి అన్నా చెప్పండి, సైలెంట్గా మాత్రం ఉండొద్దండి ప్లీజ్. ఓకేనా? అర్థం కాలేదన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, అర్థమైందన్న వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఈ మధ్యలో ఉంటారు చూసారా చాలా ప్రాబ్లం అది, అలా ఉండొద్దండి ఎప్పుడు. రిపీట్ చేయండి బ్రో. ఎస్, ఇది బాగుంది. సో నేను మళ్ళీ చెప్తా చూడండి, బాగా వినండి. సి, ఇప్పుడు 10, 5, 2, 7, 1 మైనస్ 10 ఉంది, కరెక్టేనా? మనకి తెలుసు 15, ఈ 10ని 5 యాడ్ చేస్తే 15 వస్తుందని. 5, 2, 7, 1ని తీసుకున్నా 15 వస్తుంది, ఈ మొత్తాన్ని తీసుకున్నా మనకి 15 వస్తుంది. ఓకే ఫైన్. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక్కసారి ఆలోచిద్దాం, మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం ఒకసారి. నేను ఆన్సర్ ఎలా ఫైండ్ చేయొచ్చు అంటే ఒక వే ఉందన్నమాట. ఎలాగంటే ఇప్పుడు 10, సో నేను జస్ట్ యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా, నెంబర్స్ని పక్క పక్కనే యాడ్ చేసుకుంటూ వెళ్తున్నా. 10, 10 + 5 ఎంత? 15, 10 + 5, 10 + 5 + 2 ఎంత? 10 + 5 + 2 17, 10 + 5 + 2 + 7 అంటే ఇక్కడ 24, 10 + 5 + 2 + 7 + 1 అంటే 25, ఇది 15. సో ఇక్కడ మనకి 15 వచ్చింది, ఇక్కడ మనకి 15 వచ్చింది, టూ ఆప్షన్స్ వచ్చాయి. ఓకే, ఏది 10 + 5 అనేది, లేదా మొత్తం యాడ్ చేసినా కూడా మనకు వస్తుంది అని చెప్పి వచ్చింది. ఫైన్. బట్ ఇది ఇలా చేసినప్పుడు వాళ్ళు ఒకటి గమనించారు, ఏమని? లైక్ ఎవరైతే ఫస్ట్, ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, ఈ పాయింట్లో ఉన్నప్పుడు ఓకే ఏదర్ అరేని నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి తగ్గించాలి, లేదా రైట్ సైడ్ నుంచి తగ్గించాలి, ఏ అరే అయినా సరే. కంటిన్యూస్గా ఉండాలంటే ఏంటి మీనింగ్? ఏదర్ రైట్ సైడ్లో ఇంక్రీజ్ చేసి లెఫ్ట్ అన్నా తగ్గిస్తావు, లేదా లెఫ్ట్ సైడ్ని ఇంక్రీజ్ చేసి రైట్ అన్నా తగ్గిస్తావు, అంతే కదా? సో వాళ్ళేమనుకున్నారంటే, ఓకేనా, సో ఈ 15 వచ్చింది కదా, 15లోంచి ఎంత తీసేస్తే, ఐ మీన్ ఎంత తీసేస్తే మనకి మళ్ళీ 15 అవుతుంది అంటే 0, కాబట్టి మనకు ఆన్సర్ వచ్చింది. ఫైన్. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే ఈ పాయింట్కి వచ్చారు, లైక్ ఈ 15 పాయింట్ అయిపోయింది, నెక్స్ట్ ఈ 25కి వచ్చారు, వచ్చి చెప్పారనమాట లైక్ 25లో నుంచి ఎంత బీకేస్తే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది. మనకు కావాల్సింది, మన దగ్గర టోటల్ సమ్ ఎంత ఉంది? టోటల్ సమ్ మన దగ్గర 15 ఉంది. మనకేమో మనం ఎంత రిమూవ్ చేయాలి? మనం రిమూవ్ చేయాల్సిందేమో లైక్ తెలియదు మనకి, సపోజ్ ఎక్స్ రిమూవ్ చేయాలి. మనకి ఫైనల్ ఆన్సర్ అంటే మనం సమ్లో నుంచి, ఈ సమ్లో నుంచి ఆ ఎక్స్ని రిమూవ్ చేస్తే మనకి ఫైనల్గా 15 రావాలి, కే వాల్యూ. ఇక్కడ చూడండి, కే వాల్యూ 15 రావాలి. అర్థమైందా? అంటే ఏంటి, ఎక్స్ వాల్యూ ఎలా కనుక్కుంటారు? ఈ 15 ఇటు తీసి ఎక్స్ని ఇటు పంపిస్తాం, అంటే సమ్ -15 = ఎక్స్. ఇక్కడ సమ్ ఎంత? 25. 25లో నుంచి ఎంత తీస్తే మనకి 15 అవుతుంది అనేది క్వశ్చన్. 10 తీయాలి, 25లో నుంచి 10 తీస్తే 15 అవుతుంది. అంటే ఈ అరేలో వాల్యూ మనకి 10, 5, 2, 7, 1 మొత్తం యాడ్ చేస్తే 10, 5, 2, 7, 1 మొత్తం యాడ్ చేస్తే 25 అయ్యింది. ఓకేనా? ఈ లెఫ్ట్లో అంటే 10 పీకేసాం అనుకో, ఈ లెఫ్ట్లో అంటే 10 పీకేసాం అనుకో, మనకి 15 అయిపోద్ది కదా రిమైనింగ్ 5, 2, 7, 1. సో ఇదేమవుతుంది మనకి, ఇది మనకు కావాల్సిన ఎక్స్, ఓకే సారీ, ఇది మనకు కావాల్సిన వాల్యూ కే, ఇది మనకు రిమూవ్ చేయాల్సిన అనుకున్న ఎక్స్, టోటల్గా మనకున్న సమ్. అర్థమైందా? సో ఇది ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. లైక్ జస్ట్ ఇది మాత్రం చూడండి. ఓకే, మన దగ్గర టోటల్ సమ్ ఉంది, ఇదంతా తీసుకుంటే సమ్ ఓకే 25. మనకు కావాల్సింది 15 మాత్రమే, ఇటు పక్క ఉంది అరే, కే అనే అరే ఇటు పక్క ఉంది. ఓకే, మనం రిమూవ్ చేయాల్సిందంతా ఎక్స్, 10 ఇక్కడ ఉంది. సో ఇది 15 మొత్తం యాడ్ అయితే మనకి ఇలా వచ్చింది, అంటే ఇదే రివర్స్ ఇంజనీరింగ్ అనమాట. ఓకే, మనకు కావాల్సిన సమ్ కాకుండా రిమూవ్ చేసి కనుక్కుంటున్నాం ఏం కావాలని. అర్థమైందా? పోనీ ఫస్ట్ మెథడ్ ఎంతమందికి అర్థమైంది? బ్రూట్ ఫోర్స్ మెథడ్ ఫస్ట్ మెథడ్ ఎంతమందికి అర్థమైంది? జస్ట్ నాకు ఒక కౌంట్ కోసం. లైక్ ఇంతసేపు క్లాస్ తీసుకుని ఒక్కరు కూడా అర్థం కాకపోతే మనం చాలా హట్ అయిపోతాను అనమాట. హట్ కాదు, కొంచెం ఫీలింగ్ వస్తుంది. సో సిన్సియర్గా చెప్పండి, ఫస్ట్ మెథడ్ ఎంతమందికి అర్థమైంది? మీరు కోడ్ చేయలేకపోయినా పర్లేదు, మీకు లాజిక్ అర్థమైందా? ఎలా మనం కనుక్కుంటున్నామో, లైక్ ఏ వాల్యూస్ని యాడ్ చేస్తే మనకి 15 అయిందో కనుక్కుంటున్నామో అర్థమైందా? సో ఇది అర్థం కాలేదంటే మీనింగ్ ఏంటంటే మీరు పాత వీడియోస్ చూడలేదు మనకి సిరీస్లో, అంటే కొత్తగా వచ్చారు మన లైవ్ స్ట్రీమ్కి. అర్థమైందా? లేదా ప్రాక్టీస్ లేదని మీనింగ్. సో ఇట్స్ ఓకే, మీకు అర్థం కాకపోయినా కూడా ఇట్స్ ఓకే, మీకు లాజిక్ అర్థమైతే చాలు. అంటే మనం ఇది కనుక్కోవడం అంతే. క్వశ్చన్ అర్థమైంది కదా, ఏముంటుంది, ఇలా నెంబర్స్ ఉంటాయి, ఇందులో మనం 15ని ఫైండ్ చేయాలి.
కోడింగ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మనకు ఒక ప్రాబ్లం ఇస్తారు, ఓకే, మన రియల్ లైఫ్లో ఎలాగైతే మనం సాల్వ్ చేస్తామో అలాగా ఆ సాల్వ్ చేయడాన్ని మనం కంప్యూటర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం. మన రియల్ లైఫ్లో ఎలా సాల్వ్ చేస్తాం అంటే మనం ఇలా సాల్వ్ చేస్తాము, నువ్వు కూడా ఇలా సాల్వ్ చేయని చెప్పి కంప్యూటర్కి నేర్పిస్తాం అనమాట, స్టెప్ బై స్టెప్ చెప్తూ. అదే మన కోడింగ్ అనమాట. అర్థమైందా? సో మీకు ఈ లాజిక్ అర్థమైతే దీనికి ఇంకా మనం కోడ్ రాయొచ్చు. ఏంటబ్బాయిలో ఒక్క మెసేజ్ లేదు, మీరు మెసేజ్ చేయట్లేదా, నాకు రావట్లేదా? మీరు చెప్పకంటే మనం ఇంకా ఫార్వర్డ్ వెళ్ళలేమన్నమాట. సో చెప్తూ ఉండండి, లైక్ అర్థమైందా, అర్థం కాలేదు, ఏదో ఒకటి చెప్తూ ఉండండి. సో మౌనం అంగీకారం అంటారు కదా, సో నేను మౌనాన్ని ఏమంటారు అంగీకారంగా తీసుకుని ఫార్వర్డ్ వెళ్ళిపోమంటారా? ఓకే, ఐ టేక్ దట్ మౌనం యాజ్ ఎస్. సో నాకు కూడా ఏం ప్రాబ్లం ఉండదు. చాలా మంచి ఏమంటారు వ్యూవర్స్ ఉన్నారు అబ్బా, అసలు ఏం డౌట్స్ అడగరు, ఏం క్వశ్చన్లు ఏం చేయరు, సైలెంట్గా వింటూ ఉంటారు. ఇలా సైలెంట్గా వింటే మీకు నేర్చుకునేది ఏమి ఉండరు గైస్, మీరు అడగాలి. నేను కూడా నేర్చుకుంటా మీరు ఏదైనా డౌట్ అడిగితే. ఇప్పుడు బ్రో మళ్ళీ చెప్పమని చెప్పారు వంశీ బ్రో, నేను మళ్ళీ చెప్పా, ఇంకా బెటర్గా చెప్పగలిగా. అలాగనమాట, మళ్ళీ అడిగే కొద్దీ బెటర్గా వస్తూ ఉంటాయి మన దగ్గర నుంచి ఆన్సర్స్ అనమాట. సో అలా. సో ఒకసారి కోడ్ చేసి చూపిస్తాను మీకు, సరే లైవ్గా ప్రింట్ చేసి చూపిస్తా, సో దట్ మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుందో. ఓకే, ఓకేనా? యు ఆర్ విత్ మీ, స్టే విత్ మీ. ఓకే, సో నేను ప్రింట్ నా లాజిక్ని ప్రింట్ చేసి చూపిస్తా చూడండి, స్టెప్ బై స్టెప్ ఏమవుతుందో, సో దట్ మీకు అర్థం అవుతుంది. సో సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకొని సమ్ ఈక్వల్ టు 0, దాన్ని మనం యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఫర్ ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ ప్లస్ ప్లస్ సారీ ఐ లెస్ దాన్ అరే డాట్ లెంత్, స్టే విత్ మీ, నేను చెప్తా ఏం జరుగుతుందో. సో ఈ లోపల మీరు కావాలంటే లైక్ నా ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ వినండి. నేను కోడ్ రాసేటప్పుడు సమ్ ప్లస్ ఈక్వల్ ఓకే ప్రింట్ అంటే డైరెక్ట్ అది పైథాన్ అనుకుంటున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ సమ్. ఏం చేయాలంటే ప్రతిసారి సమ్ని వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి, ఏఆర్ఆర్ ఆఫ్ ఐ. ఓకే, ఇక్కడ రిటర్న్ 0. ఓకే, సో ఇక్కడ నేనేం ఫ్యాన్సీ ఏం చేయలేదు, జస్ట్ రిటర్న్ చేసినప్పుడు సమ్ చేసినప్పుడు వచ్చి అరేంజ్ మాత్రం చూపిస్తున్నా. ఓకే, సో ఇక్కడ చూసారంటే 10 15 2 7 1 -10 ఉంది, కే వాల్యూ 15, బట్ మన అవుట్పుట్ ఇక్కడ వచ్చింది చూడండి. సో అరే ఇది అనమాట 10 5 2 7 1 -10. ఇది కొంచెం ఇంక్రీజ్ చేస్తాను. సో నేను ఇప్పుడు జస్ట్ ప్రింట్ చేసా, ఏమని సమ్ చేస్తే ఎలా వస్తుందో అరే. సో ఇక్కడ నేనేం కోడ్కి ఏం సాల్వ్ చేయలేదు, జస్ట్ నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. 10 ఫస్ట్ ఉన్న వాల్యూ ఉన్నట్టే, 10కి 5 యాడ్ చేశా, 15 వచ్చింది. ఓకే, ప్లస్ 2 యాడ్ చేశా, 17 వచ్చింది. ప్లస్ ఇంకో 7 యాడ్ చేశా, 24 వచ్చింది. ప్లస్ 1 యాడ్ చేశా, 25 వచ్చింది. ఓకే, మళ్ళీ -10 యాడ్ చేసి 15 వచ్చింది. ఇది ఫైనల్ ఆన్సర్, అంటే రిటర్న్ చేసిన ఆన్సర్ ప్రింట్ అయింది. సో నేను మర్చిపోండి అది. ఓకే, సో ఇలా ఒక అరే ఉన్నప్పుడు, ఓకే, నేను మీకు ఇప్పుడు ఫైండ్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ సమ్ ఆల్రెడీ 15 వచ్చింది కాబట్టి ఇది ఒక సెట్ ఆఫ్ ఆన్సర్, అంటే 0 నుంచి 15 వరకు తీసుకోవచ్చు, అంటే 10 నుంచి 5 వరకు ఒక సెట్ ఆఫ్ ఆన్సర్ ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా మనకి సమ్ 15 వచ్చింది కాబట్టి, ఏది ఈ పాయింట్లో 15 వచ్చింది కాబట్టి, ఓకే, ఆన్సర్ వచ్చింది కాబట్టి ఇది ఒక ఆన్సర్, అంటే 10 5 అనేది ఒక ఆన్సర్, 10 5 2 7 1 -10 అనేది ఒక ఆన్సర్. సో మనం ఎలా కనుక్కుంటున్నాం అంటే ఈ ఆప్టిమైజ్డ్ వేలో ఫస్ట్ ఈ 10 పాయింట్ తీసుకోండి, అంటే జస్ట్ 10లో నుంచి ఏమైనా తీస్తే, అంటే 10లో నుంచి ఎంత వాల్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తే మనకి 15 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, అసలు 10 తక్కువ, దానిలోంచి ఇంకా తీస్తే 15 కంటే తక్కువే ఉంటుంది కానీ ఎక్కువ అవ్వదు కదా. సో ఇక్కడ పాసిబిలిటీ లేదు, సో 10 అనేది కాదు. ఇక్కడ 15లోంచి ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 15 ఉంది కాబట్టి మనకేం ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ 17, ఇక్కడ సమ్ 17, ఈ పాయింట్ దగ్గర సమ్ 17, అంటే ఇక్కడికి 17లోంచి ఎంత తీస్తే మనకి ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంది 2. ఓకే, కానీ ఇక్కడ ఉండే కన్స్ట్రెయింట్ ఏంటంటే మన రైట్ సైడ్లో దిగకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి రిమూవ్ చేయాలి. సో ఇక్కడ మనం లీస్ట్ వాల్యూ తీయడమే 10 తీయగలుగుతాం, కాబట్టి నువ్వు 17లోంచి 10 తీస్తే అది 7 అయిపోద్ది. సో మనకు వద్దు, సో ఇది ఆన్సర్ కాదు, ఈ పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ ఇక్కడ 24, సమ్ ఈ పాయింట్ వరకు 24 వచ్చింది,
24లోంచి ఎంత తీస్తే 15 వస్తుంది? 24లోంచి 9 తీయాలి, కానీ ఇక్కడ తీయడమే హైయెస్ట్ వాల్యూ 10 ఉంది. సో మనకి పాసిబిలిటీ లేదు. ఓకే, సో అందుకు ఇది ఇలా, సో ఇది ఇల్లే. నెక్స్ట్ మన పాయింట్ ఏది? ఇది మన పాయింట్. నెక్స్ట్ పాయింట్ 25. ఇక్కడ చూడండి, 25లో నుంచి ఈ పాయింట్ దగ్గర నుంచి ఎంత రిమూవ్ చేస్తే మనకి 15 అయ్యే ఛాన్స్ ఉంది? 25లో నుంచి ఎంత రిమూవ్ చేస్తే 15 అవుతుంది? ఈ క్వశ్చన్కి ఆన్సర్ 10 మనం రిమూవ్ చేయగలమా అంటే ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ పాయింట్లో 10 ఉంది. సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు మాత్రం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో అరేని 5 2 7 1 అని. ఓకే, వీ కెన్ సెలెక్ట్ ఇట్, అంటే ఆ అరేని సెలెక్ట్ చేయొచ్చు. ఇలాగా ఉన్న పాసిబిలిటీస్ అన్ని మనం జనరేట్ చేయొచ్చు అంటున్నా. ఓకేనా, ఇలా ఈ యొక్క లాజిక్లో. సో ముందు ఎలాగైతే మనము అన్ని సబ్ అరేస్ జనరేట్ చేసి ఆన్సర్స్ని జనరేట్ చేసామో, ఇలాగా మనం అన్ని సబ్ అరేస్ లేకపోయినా కూడా ఒక సమ్ అనే అరే ఉందనుకోండి మన దగ్గర, మనం క్రియేట్ చేయొచ్చు అని అంటున్నా. ఉన్న పాసిబిలిటీస్ అన్ని క్రియేట్ చేయొచ్చు. సో దీన్ని ఈ లాజిక్ని బేస్ చేసి ఇంప్లిమెంట్ చేసి వాళ్ళు ఒక ఆన్సర్ కనిపెట్టారు. అంటే దీని మీద, ఈ యొక్క లాజిక్ మీద ఆన్సర్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. అదే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. కామెంట్లో చెప్పండి గైస్, అర్థమైందా లాజిక్? అంటే దీనికి ఓకే, మీకు అంటే అర్థం కాదంటే ఇంకొంచెం ప్రింట్ చేసి చూపిస్తాను మీకు. ప్రతి ప్రతి ఇటరేషన్లో ఏం జరుగుతుందో మీకు చూపిస్తాను అనమాట. అర్థం కాలేదంటే, అయిన వాళ్ళు అర్థమైందని చెప్పండి. లేకపోతే నాకు మెసేజెస్ రావట్లేదు ఏంటి మొబైల్లో, ఒకసారి చెక్ చేద్దాం చూడండి. అండర్స్టాండ్, ఆల్రెడీ అది ముందున్నదే. అండర్స్టాండ్, ఓకే ఇప్పుడు అర్థమైందా? ఓకే, అయితే ఐఎమ్ హ్యాపీ బ్రో, ఒకరికన్నా అర్థమైంది. సో మిగిలిన వాళ్ళు కూడా అర్థమైందని చెప్పండి. సో లాస్ట్లో నేను కొంచెం ఏమంటారు ఓటింగ్స్ తీసుకుంటా, ఒకసారి ఎంతమందికి అర్థమైంది, ఎంతమందికి అర్థం కాలేదు. సో నెక్స్ట్ కోడింగ్ చూద్దాం. సో ఇట్స్ ఓకే, మీకు అర్థం కాకపోయినా కూడా ఇట్స్ ఓకే, జస్ట్ గుర్తుపెట్టుకోండి లాజిక్. సో ఎవరన్నా ఇలాంటి క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఇలా సమ్ చేస్తే ఎలా చేయొచ్చు అంటే హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేయొచ్చు. హ్యాష్ మ్యాప్ యూస్ చేసి చేయగలం. ఓకే, మీరు కోడింగ్ తప్పు రాసినా సరే మీకు ఐడియా ఉందనుకోండి, మీరు కోడింగ్ ప్రాక్టీస్ చేసే కొద్దీ ఆ ఐడియాని మీరు కోడ్లా మార్చగలుగుతారు. అర్థమైందా? అలా. ఇప్పుడు నెక్స్ట్ ఓకే, ఇక్కడ మనం సమ్ అనేది ఉంది, బట్ సమ్ అనేది కాదు మనకు కావాల్సింది. మనం ఒక హ్యాష్ మ్యాప్ తీసుకోవాలంటే ఏంటి, మనం పాత సమ్ని మనం రిమెంబర్ చేసుకొని అది మనం రిమూవ్ చేయొచ్చు అని కావాలి. సో ఇక్కడ నేను హ్యాష్ మ్యాప్ తయారు చేస్తా చూడండి. హ్యాష్ మ్యాప్, ఓకే, ఇంటీజర్. మీలో ఎంతమందికి లైక్ హ్యాష్ మ్యాప్ ఐడియా ఉందో ఒకసారి చెప్పండి నాకు. ఇంటీజర్ హ్యాష్ మ్యాప్ గురించి ఐడియా ఉన్న వాళ్ళు కొంచెం కామెంట్ చేయండి. న్యూ హ్యాష్ మ్యాప్ లేకపోయినా కూడా, అంటే తెలుసో తెలియదో కూడా కామెంట్లో చెప్పండి. ఇంటరాక్ట్ చేస్తూ ఉండండి గైస్ నాతో పాటు. ఇంటరాక్షన్ లైక్ ఏదో ఒకటి చెప్తూ ఉండండి నాకు కూడా. సో నాకు కూడా అర్థం అవుతుంది వ్యూవర్స్ ఎలా ఉన్నారు నా వ్యూవర్స్. సో ఇది హ్యాష్ మ్యాప్ అనమాట. ఓకే, తెలియకపోతే ఖచ్చితంగా ఒకసారి హ్యాష్ మ్యాప్ అంటే ఏంటో చూడండి, చాట్ జీపీటీ కానీ లేకంటే ఒక వీడియో అన్నా వినండి. ఓకే, సో మనకి థియరీ పెద్ద రాదు, మనం అంతా ప్రాబ్లమ్ సాల్వింగ్ అనమాట. సమ్ ప్లస్, ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ప్రతిసారి నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా చూడండి. హెచ్ఎస్ డాట్ పుట్, ఓకే, మ్యాప్, వెయిట్, మ్యాప్ కాదు, సమ్ కామా ఇండెక్స్, సమ్ కామా ఐ. సో ఇందాక మనకున్న లాజిక్కే ఏంటి, ఇఫ్ మనకు కానీ మనం ఆల్రెడీ ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం కదా హ్యాష్ మ్యాప్లో. సో నేను కోడ్ రాసి చెప్తా చూడండి. హ్యాష్ మ్యాప్ తెలియదు, ఇట్స్ ఓకే వంశీ బ్రో, ఏం లేదు. హ్యాష్ మ్యాప్ అంటే ఇందాక నేను చూపించా చూసారా, ఒకటి బాక్స్ కిందకి ఇలా ఒక బాక్స్ వేసి చూపించా కదా, ఇక్కడ ఒక కీ ఉంటుంది, ఇక్కడ ఒక వాల్యూ ఉంటుంది, అదే అనమాట. ఇది కీ, సమ్ అనే వాల్యూ కీ. అంటే మనం యాడ్ చేసినప్పుడు ఇక్కడ 10 15, అంటే ఇక్కడ 10 5 2 7 1 -10 ఉంది కదా. సో 10 అనేది ఇక్కడ కీ 0 ఇండెక్స్లో ఉంటుంది. 15 అనేది -1 దగ్గర ఉంటుంది. 17 కదా, ఇది 17 అనేది 2 దగ్గర. ఇలా సేవ్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇందులో హ్యాష్ మ్యాప్ ఏంటంటే ఫాస్ట్గా రిట్రీవ్ చేయొచ్చు, అంటే సర్చింగ్ ఫాస్ట్గా ఉంటుంది. ఇక్కడ హ్యాష్ మ్యాప్లో సర్చింగ్ చాలా ఫాస్ట్ ఉంటుంది. అరేతో పోలిస్తే హ్యాష్ మ్యాప్ ఫాస్ట్ సర్చ్ కాబట్టి మనము ఇది తీసుకుంటున్నాం. అంటే ఏంటి, 10 అనే వాల్యూ పెడితే మనకు ఆన్సర్ ఫాస్ట్గా ఇస్తాడు. అరేలో ఏంటంటే మనం డిక్షనరీ లాగా, అంతే, డిక్షనరీ లాగే అనుకోండి. అంటే మీరు పైథాన్ సాల్వ్ చేస్తారా వంశీ బ్రో? డిక్షనరీ అంటే మీరు పైథాన్ ప్రోగ్రామర్లా ఉన్నారు అయితే. ఎస్, హ్యాష్ మ్యాప్ అంటే డిక్షనరీ అనుకోండి.
ఓకే, యాక్చువల్లీ నెక్స్ట్ పైథాన్ కూడా రాస్తాను, అది డిక్షనరీ యూస్ చేసే చేస్తాను యాక్చువల్లీ. అప్పుడు మీరు హెల్ప్ చేయాలి, నాకు సింటాక్స్ కొంచెం తక్కువ వచ్చు అనమాట. సో ఇక్కడ నేను యాడ్ చేశాను కదా. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇప్పుడు సెర్చ్ చేయాలి, అంటే మనకి సమ్ అనే వాల్యూ ఉందా. అంటే మనం ఇందాక అన్నాను చూడ, ఇప్పుడు ప్రతి పాయింట్లో ఏమవుతుంది అంటే, మనం ఇప్పుడు సపోజ్ ఈ పాయింట్ దగ్గర ఉన్నాం అనుకోండి, మన దగ్గర సమ్ అనేది 25 ఉంటుంది. మనం ఏం సెర్చ్ చేయాలి, ప్రీవియస్లో ఎక్కడైనా మనకి సమ్ 10 వచ్చిందా. ప్రీవియస్లో 10 వచ్చిందంటే మీనింగ్ ఏంటి, అది రిమూవ్ చేయొచ్చు మనం. ఓకే, మనం లెఫ్ట్ నుంచి యాడ్ చేసుకుంటూ వెళ్ళాం కాబట్టి ఏదో ఒక పాయింట్ని కట్ చేస్తే ఆ సమ్ అనేది ఎగిరిపోద్ది. ఈ 10ని కట్ చేయాలి అని మనకు తెలుస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మనము కట్ చేయడం నేర్చుకోవాలి. అంటే కట్ చేయాలంటే ఆ సమ్ ఉందో లేదో హ్యాష్ మ్యాప్ని ఎత్తుక్కోవాలి, అంటే డిక్షనరీలో ఎత్తుక్కోవాలి. సో ఎలా ఎత్తుకుతాం మనము, హెచ్ఎస్ డాట్ గెట్ కీ లేదా కంటైన్స్ కీ అనుకుంటా, ఉందా లేదా అని చూడాలి. కంటైన్స్ ఉందా లేదా అని జస్ట్ చెక్ చేస్తాం. దీన్ని మీరు ఎలా చేయొచ్చు అంటే, దాంట్లో ఇన్ అని యూస్ చేస్తారనుకుంటా. ఇఫ్ హెచ్ఎస్ అంటే మీరు మ్యాప్ని అంటే డిక్షనరీ పేరు హెచ్ఎస్ పెట్టుకుంటే హెచ్ఎస్ ఇన్ కీ అంటారేమో, సారీ కీ ఇన్ హెచ్ఎస్, మన కీ సమ్ కదా, సమ్ ఇన్ హెచ్ఎస్ అని రాయాలి పైథాన్లో కోడ్. అంతేనా? నన్ను కరెక్ట్ చేయండి బ్రో, వంశీ బ్రో, నాకు రాంగ్ అయితే అది సింటాక్స్ చెప్తున్నా, దాన్నే ఇది మీనింగ్. ఓకే, ఈ లైన్ మీనింగ్ పైథాన్లో ఏంటంటే హెచ్ఎస్ సారీ సమ్ ఇన్ ఇఫ్ సమ్ ఇన్ హెచ్ఎస్ అనేది డిక్షనరీ నేము, సమ్ అనేది కీ అనమాట. ఓకే, ఉంటే ట్రూ అని వస్తుంది. బ్రో, అది అంతే, సింపుల్. సో మనం ఇక్కడ ఏం చేయాలి, మనం కీ వాల్యూ ఇవ్వాలి. కీ వాల్యూ ఏంటి, సమ్. ఓకే, అంటే ఏం చేస్తున్నా, హెచ్ఎస్ లోపల కీ అనేది ఉందా లేదా అని రాస్తున్నా అంతే పైథాన్. ఓకే, శృతి గారు చెప్పింది హాయ్ బ్రో అని. హాయ్ బ్రో, హాయ్ బ్రో అంటానండి, హాయ్ శృతి. ఓకే, సో హెచ్ఎస్ కంటైన్స్ కీ ఉంటే ట్రూ అవుతుంది. ట్రూ అయితే ఏమవ్వాలి మనకి, కంటైన్స్లో సి స్మాల్ ఉండాలి, అది కంటైన్స్ కీ. ఓకే, ఉందంటే మీనింగ్ ఏంటంటే అది మనకు ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ నేను ప్రింట్ చేస్తాను అంతే, ప్రింట్ చేస్తాను అంటే ఇండెక్సెస్ ప్రింట్ చేస్తాను చూడండి, లేకంటే హెచ్ఎస్ని ప్రింట్ చేస్తాను చూడండి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. ఓకే, హెచ్ఎస్ని ప్రింట్ చేస్తాను, ఇంకా ఆ యొక్క ఆన్సర్ని కూడా ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను యాక్చువల్లీ, అంటే ఇండిసెస్ ప్రింట్ చేస్తాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్. సో ఇండెక్స్ అంటే మనకి కీ వాల్యూ దగ్గర ఉంటుంది, మనకి ఇందాక చూపించాం కదా మ్యాప్ని, డిక్షనరీ మ్యాప్ని, ఏమని ఇలా ఉండి ఇటుపక్క కీ ఇటుపక్క వాల్యూ అని. సో కీ దగ్గర ఏమో సమ్ని స్టోర్ చేసుకున్నాం, ఇటుపక్క ఏమో మనం ఇండెక్స్ని స్టోర్ చేసుకున్నాం కదా. సో ఇండెక్స్ కావాలి మనకి, ఇండెక్స్ కావాలంటే సమ్ అనే కీని యూస్ చేసుకోవాలి హెచ్ఎస్ లోపల ఉండే. సో ఏం చేద్దాం, ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏమో స్టార్టింగ్ పాయింట్ ఏమో హెచ్ఎస్ దగ్గర ఉంటుంది, ఐ అనేమో ఎండింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్ ప్రింట్ చేయాలి, హెచ్ఎస్ డాట్ గెట్ అనుకుంటా, గెట్ కీ వాల్యూ సమ్ కాదు, సమ్ మైనస్ కే, సమ్ మైనస్ కే. ఓకే, ఇక్కడ సమ్ కాదు ఉండాల్సింది, సమ్ మైనస్ కే ఉండాలి. సమ్ మైనస్ కే ప్లస్ స్పేస్ ఇచ్చి, ఓకే మనం ఏం ప్రింట్ చేస్తాం ఇక్కడ, జే అనేది లేదు. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తాను చూడండి, ఇక్కడ మీకు ఏం చేస్తున్నానంటే ఆన్సర్ ఉంటే ఆన్సర్ ఎలా వచ్చింది మనకి అది ప్రింట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి హ్యాష్ మ్యాప్ 17 2 అంటే ఫస్ట్ యాడ్ చేయనప్పుడు 10 50. ఓకే 10 0 లేదంటే ఓకే, ఇక్కడ ర్యాండమ్గా స్టోర్ చేస్తుంది అని చెప్పా కదా డిక్షనరీ, అంటే ఒక ఆర్డర్లో స్టోర్ చేసుకోదు, ఎలా పడితే అలా స్టోర్ చేస్తుంది. ఇక్కడ చూడండి 10కి ఏమో వాల్యూ 0 పెట్టింది, 17 నెక్స్ట్ 17 24, ఇక్కడ 0 ఇంకా 4 అనమాట. అంటే ఏంటి, 10ని రిమూవ్ చేయొచ్చు అని ఉంది చూడండి. ఇక్కడ 10 అనేది 0 దగ్గర ఉంది ఇండెక్స్. ఓకే 10 అనేది 0 దగ్గర ఉంది, ఇప్పుడు అయ్యేమో 4 దగ్గర ఉంది, అంటే 10ని రిమూవ్ చేయండి, ఇక్కడ 4 వరకు 5 2 7 1 ఇది ఒక ఆన్సరు అని వచ్చింది అనమాట. సో దీన్ని ఇప్పుడు బెటర్ ఎలా చేయొచ్చు అంటే, లైక్ దీన్ని మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే, ఇందులో 2 వేస్ ఇంకా ఎందుకు రాలేదంటే, ఇక్కడ మనము బేస్ కేస్ రాయలేదు. హెచ్ఎస్ అనేది హెచ్ఎస్ డాట్ పుట్ 0, -1
ఇప్పుడు మనకి 3 కేసెస్ వస్తాయి, అంటే 3 పాసిబుల్ వేస్ కూడా వస్తాయి. చూడండి, ఇదిగోండి మనకు ఉన్న 3 పాసిబుల్ వేస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చూడండి. -1 నుంచి 1 వరకు, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఇందులో ఇది 1, 5 అనేది 1 కదా, 1 నుంచి -1 వరకు, అంటే 0 వెనకాల వరకు, 0 వెనకాల లైన్ పెట్టారు. 10,5 అనేది ఫస్ట్ ఆన్సర్ ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఆన్సర్ చూడండి 0 నుంచి 4 వరకు, 0 నుంచి 4 వరకు, ఇది ఇండెక్స్ 0 కదా, సో 0 తర్వాత పెట్టాలి. 0 తర్వాత లైన్లో లైన్ గీయాలి, 4 తర్వాత లైన్లో లైన్ గీయాలి. 5 to 7 1 అనేది ఒక ఆన్సర్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ -1 నుంచి 5 వరకు, -1 అంటే ఏమన్నాను, లాస్ట్ ఎండింగ్ 0 వెనకాల. ఓకే, ఇది మనం 0 1 2 3 4 5 అనుకుంటే ఇక్కడ కదా -1, సో ఇక్కడ లైన్ గీయాలి. నెక్స్ట్ 5 తర్వాత గీయాలి. సో -1 అన్నారు కాబట్టి -1 తర్వాత లైన్ గీసాం. 5 అన్నాడు కాబట్టి 5 తర్వాత, అంటే ఏంటి 10 5 2 7 1 -10. ఇలాగ ఉన్న ఆన్సర్స్ అన్నీ వస్తాయి మనకి. డిక్షనరీలో కీ మస్ట్ బి యూనిక్ ఉంటాయి, వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడీస్. అందుకే బ్రో ఇక్కడ చూసారా 15 2 టైమ్స్ రాకుండా 1 టైం వచ్చింది. ఇక్కడ చూపిస్తా చూడు, మనకి 15, ఇక్కడ 15 అనేది 5 వచ్చింది. యాక్చువల్లీ 15 అనేది ఇక్కడ 0, ఐ మీన్ ఇది కూడా 15ఏ కదా. ఓకే, సో 15 అనేది ఎక్కడ రావాలి, 1 దగ్గర కూడా రావాలి, కానీ 15 1 అని ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి అసలు 1 అనేది లేదు. ఇక్కడ ఉండే 15 1 అని కాస్త ఇది 5 అని అప్డేట్ చేసేసింది చూడండి. అందుకే యూనిక్ అనమాట. కీకి ఒక వాల్యూవే ఉంటుంది, డిక్షనరీ లాగే. హ్యాష్ మ్యాప్ అంటే డిక్షనరీ అనుకోండి బ్రో, జావాలో హ్యాష్ మ్యాప్, పైథాన్లో డిక్షనరీ. ఓకే, సింపుల్. నెక్స్ట్ మనం అలాగే సాల్వ్ చేస్తాం కాబట్టి మనకి ఇప్పుడు ఏం చేయాలంటే, మనకి ఇక్కడ ఉండే ప్రాబ్లం ఏంటంటే అప్డేట్ చేయకూడదు ఇక్కడ. అంటే సెకండ్ టైం వచ్చినప్పుడు 5 ఉండకూడదు, 1 ఉండాలి. మనకి లాంగెస్ట్ కావాలి కాబట్టి చిన్న నెంబరే పెట్టుకోవాలి. అంటే మనకు ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిందో అప్పుడు చూసుకోవాలన్నమాట. సో మనకు సెకండ్ టైం వస్తే, ఓకే, అంటే ఏంటి, ఇఫ్ ఇక్కడ ప్రతిసారి మనం పుట్ చేయకూడదు, మన దగ్గర ఆల్రెడీ ఉంటే చేయకూడదు కాబట్టి మనం ఏం చేస్తాం, లేకపోతేనే. ఓకే, సో ఇఫ్ అంటే మనకు వచ్చిన సమ్ అనే వాల్యూ అక్కడ లేకపోతేనే యాడ్ చేయాలి, మనం ప్రతిసారి యాడ్ చేయకూడదు. సో కంటైన్స్ కీ, ఐ మీన్ సమ్ అనే వాల్యూ లేకపోతే, ఓకే, నాట్ అని పెట్టాను, సమ్ అనే వాల్యూ లేకపోతే అప్పుడు మనకి ఇది యాడ్ అవ్వాలి. సో సింగిల్ లైన్. ఓకే, సో ఇప్పుడు నేను ఇది ప్రింట్ చేయట్లేదు, మనకి ప్రింటింగ్ అది కావాల్సింది. అంటే లైక్ దాని యొక్క ఏమంటారు, లెంత్ కావాలి మనకి. లెంత్ ఎలా వస్తుంది, i మైనస్ హెచ్ఎస్ డాట్ సమ్ మైనస్ కే అనమాట. సో నేను జస్ట్ అది ప్రింట్ చేస్తా చూడండి. సో ఎలాగా, i మైనస్ హెచ్ఎస్ డాట్ గెట్ సమ్ మైనస్ కే. సో మనకు ఆన్సర్లు లెంత్ మాత్రం వస్తాయి చూడండి. సో 3 లెంత్స్ వస్తాయి, 2 4 6. ఆ 0 వదిలేయండి, అది రిటర్న్ చేసిన వాల్యూ, ఇక్కడ రిటర్న్ చేస్తున్న వాల్యూ. సో 2 ఏది 10,5 అనే ఆన్సర్ది 2. నెక్స్ట్ ఇక్కడ 5 2 7 1 ఆన్సర్ లెంత్ 4 అనమాట. చూడండి 5 2 7 1 ఆన్సర్ 4, మొత్తం కలిపి ఆన్సర్ 6. 10 5 2 7 1 మైనస్ 10 మొత్తం కలిపి ఆన్సర్ 6. అర్థమైందా? సో ఇలాగ మనము వాల్యూలో హైయెస్ట్ తీసుకోవాలంటే ఇక్కడ మనం ప్రింట్ చేసే బదులు ఆ వాల్యూస్లోనే హైయెస్ట్ వాల్యూని స్టోర్ చేసుకోవాలి. సో అందుకోసం మనకి ఏం కావాలి, మ్యాక్స్ లెంత్ అని ఒక వేరియబుల్ కావాలి స్టోర్ చేయడానికి. సో అది మనం తీసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ ml = 0, అంటే మ్యాక్స్ లెంత్ 0. సో మనము చెక్ చేసుకోవాలి, ఇక్కడ ప్రింట్ చేసే బదులు. ఓకే, ఇక్కడ ఈ పాయింట్లో ఎగ్జాక్ట్గా ఈ వాల్యూనా లేకంటే ప్రీవియస్ ml అని math.max ml = math, మీకు మ్యాథ్స్ అని ఉంటుంది పైథాన్లో, ఇక్కడ మనం math.max అని యూస్ చేస్తున్నాం. ఓకేనా వంశీ బ్రో? యాక్చువల్లీ మీరేని అనుకుంటా పైథాన్, ఐ మీన్ జావా అని అడిగారు. మీరు పైథాన్ కోడర్ అయితే జావా అని ఎందుకు అడిగారు? అంటే మీరు జస్ట్ లాజిక్ తెలుసుకొని మీరు కోడ్ రాస్తున్నారా ఇప్పుడు బ్రో? లైక్ యాక్చువల్లీ మీరు చేయొచ్చు, లైక్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో వింటూ మీరు కోడ్ రాయొచ్చు యాక్చువల్లీ. సో ఇంతే, లాస్ట్లో ml రిటర్న్ చేయాలి అంతే. ఇదే ఆన్సర్ గైస్ ఈ కోడ్కి. సబ్మిట్ నొక్కామంటే డన్.
ఇంతకుమించి ఏం లేదు, కంప్లీటెడ్. ఏంది ఏదో ఎర్రర్ వచ్చింది? ఎంఎల్ ఈక్వల్ టు 0. ఓకే, ఇంట్ ఎంఎల్ ఈక్వల్ టు 0. మనకు జావా కదా, మనం దాని ఒక డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలి. సో అంతే అనుకుంటా. ప్లీజ్ గాడ్, లెట్స్ కంప్లీట్ ఇట్. నాకు ఓపిక లేదు, ఏదో ఎర్రర్ వచ్చింది. మళ్ళీ ఇంట్ ఎంఎల్. ఓకే, నేను పైథాన్ రాసి మనకి జావా సింటాక్స్ ఎగిరిపోతుంది. సెమీకోలన్ కూడా పెట్టట్లేదు నేను. దేవుడా, అది మొత్తం పాస్ అయిపో. మన దగ్గర బేరాలు లేవమ్మా, మొత్తం పాస్ అయిపోవాలి. మొత్తం అయిపో, ఆ 5 కూడా అయిపోవాలి. కమాన్ కమాన్ కమాన్. ఏ ఎక్స్ట్రా కూడా అయినాయా? లేదు లేదు, 5 ఉన్నాయి కదా, మిగిలిన 5 అయిపోగొట్టు. అది అయిపోయినాయి గైస్. ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి అడగండి, మళ్ళీ చెప్తాను. సో నెక్స్ట్ పైథాన్ వర్షన్ రాస్తున్నా. వంశీ బ్రో, నెక్స్ట్ మనం రాద్దామా పైథాన్? ఏమంటారు, మీరు రెడీగా ఉన్నారా పైథాన్కి? అంటే మీరు డిక్షనరీలో నాకు హెల్ప్ చేయాలి. మీకు ఇప్పుడు హ్యాష్ మ్యాప్ ఎలా వర్క్ అవుతుందో మీకు చెప్పాను కదా, లైక్ ఒక కీ ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంటుంది, యూనిక్గా ఉంటుందని. మీరు నాకు హెల్ప్ చేయాలి ఇప్పుడు సింటాక్స్లో. సో మనం ఇంకా మనం పైథాన్కి వెళ్ళిపోదాం. ఈ కోడ్ని మనం స్టోర్ చేసుకుందాం. మీకు ఏమైనా కావాలంటే మళ్ళీ గిట్హబ్లో ఉంటుంది. సో లైక్ విల్ టేక్ దిస్ యాజ్ ఇంట్ స్పేస్, we take this as code. ఇక్కడ టీ ఎక్స్ట్రా వచ్చింది, మనం VS కోడ్లోకి వెళ్ళాక తీసేద్దాం, నో ప్రాబ్లం. సో ఏంటి ఇక్కడ ఇంకా రన్ అవుతుందా? రిసోర్సెస్ వేస్ట్, స్టాటిక్. ఓకే, సో ఇది మన జావా. నెక్స్ట్ పైథాన్ కోడ్ కూడా యాడ్ చేస్తాను ఇక్కడ, మనం గిట్హబ్లోకి చేద్దాం. సో పైథాన్ ఆల్రెడీ ఉంది. ఓకే, ఇది పాతది, రేంజ్ టైప్ది. సో మనం ఇప్పుడు హ్యాష్ మ్యాప్ యూస్ చేద్దాం. హ్యాష్ మ్యాప్ అంటే డిక్షనరీకి ఏ బ్యాక్టీరియా యూస్ చేస్తారో నాకు తెలియదు, టు బి ఫ్రాంక్. హెచ్ఎస్ ఈక్వల్ టు, బ్రో ఇదేనా? ఇవే కదా యూస్ చేసేది. నాకు కామెంట్లో చెప్తుండే, నేను సింటాక్స్ మిస్టేక్ రాస్తే నేను ఏం చేయాలనుకుంటున్నానో నేను చెప్తాను బయటికి. సో అది మీకు డిఫరెంట్గా అనిపిస్తే నాకు ఒకసారి చెప్పండి, ఓకేనా? 6 hours డిలే అవుతూ ఉంటుంది, అంటే మీరు నాకు ఆన్సర్ చెప్పడానికి, నేను కోడ్ రాయడానికి. ఓకే, సో హెచ్ఎస్ ఈక్వల్ టు 0, హెచ్ఎస్ అనేది 0తో మొదలవ్వాలి, హెచ్ఎస్లోకి యాడ్ చేయాలి. అంటే హెచ్ఎస్ ఆఫ్, ఇక్కడ మనం కీ రాయాలి, లోపలికి వాల్యూ పంపించాలి. కీ ఏంటి? ఫస్ట్ ఇనీషియల్గా 0, కీ అనేది 0, సమ్ 0 ఉన్నప్పుడు -1 అనేది వాల్యూ. సో పంపించా ఇనీషియల్గా. నెక్స్ట్ ఇంకేముంటుంది, లూపింగ్ తర్వాత వస్తుంది ఎంఎల్ని. సో ఎంఎల్ పక్కన పెట్టేద్దాం, ముందు మనం ఆన్సర్స్ని జనరేట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి లెంత్ వరకు, సో 0 నుంచి లెంత్ ఆఫ్ అరే. ఓకే, సో నెక్స్ట్ అరే అయినప్పుడు ప్రతిసారి ఏమవ్వాలంటే సమ్ అనేది జనరేట్ చేయాలి. అంటే ఇక్కడ సమ్ ఉండాలి, సమ్ అనేది ఈక్వల్ టు 0, అంటే సమ్ అనే ఒక వాల్యూ ఉండాలి. ఏంటి ఇక్కడ సమ్ అనేది ఉండకూడదా? ఎల్లో కలర్లో ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఏదైనా మిస్టేక్ చేశానా చూడు ఒకసారి. ఇక్కడ సమ్ ఎల్లో కలర్లో వెళ్ళిపోయింది, హెచ్ఎస్కి ఏమో రాలే కలరు. దేవుడా కాపాడు దేవుడా. సమ్ ప్లస్ ఈక్వల్ టు అరే ఆఫ్ ఐ. ఓకే, సమ్ అనేది యాడ్ అవుతూ వెళ్తుంది. ఇఫ్ హెచ్ఎస్ నాట్ ఈక్వల్ టు, హెచ్ఎస్లో లేదని ఎలా తెలుస్తుంది? ఇఫ్ హెచ్ఎస్ లోపల లేకంటే, లైక్ హెచ్ఎస్ ఇన్, హెచ్ఎస్ కాదు కీ వాల్యూ ఇవ్వాలి ఇక్కడ, కీ ఇన్ హెచ్ఎస్. కీ అంటే సమ్ ఇన్ హెచ్ఎస్. ఓకే, అంటే హెచ్ఎస్ లేకపోతే అంటే ఇప్పుడు నాట్ అనాలి. నాట్ అంటే సింబల్ యూస్ చేయొచ్చా బ్రో పైథాన్లో? కీవర్డ్ సమ్, అదే నాట్ అని యూస్ చేసుకోవచ్చు కదా వంశీ బ్రో, లేదు అని చెప్పడానికి. అంటే ఉండకంటే మనకు తెలియాలన్నమాట. అంటే సమ్ అనేది హెచ్ఎస్లో ఉండకూడదు, చేయకూడదు. వేరియబుల్ నేమ్ HLGAA అంటే ఏంటి? HLGAA వేరియబుల్ నేమ్ HL. ఇది మనకి ఇది వేరియబుల్ కాదు బ్రో. మ్యాక్స్ లెంత్ ML అనేది వేరియబుల్ నేమ్, మ్యాక్స్ లెంత్ ML.
హెచ్ఎస్ అంటే మనకి యొక్క ఏమంటారు ఈ యొక్క డిక్షనరీ నేమ్ హెచ్ఎస్ అనమాట, హ్యాష్ మ్యాప్ నేమ్ హెచ్ఎస్. సో డిక్షనరీ అంటాం కాబట్టి డిఐటి అని పెట్టమంటారా, మీకు ఈజీగా ఉంటుంది. హ్యాష్ మ్యాప్ బదులు డిక్షనరీ అని పెడతా బాగుంది. డిక్షనరీ వద్దులే, బూత్ లెక్క ఉంది, వద్దులే, హెచ్ఎస్ అనే పెట్టుకుందాం. ఓకే. సో నెక్స్ట్ నాట్ ఈక్వల్ టు సమ్. సింటాక్స్ కరెక్ట్ అనుకుంటున్నాను. సో లేకపోతే ఏం చేయాలంటే హెచ్ఎస్ లేక యాడ్ చేయాలి. సో హెచ్ఎస్ ఆఫ్ సమ్ ఈక్వల్ టు ఐ అని యాడ్ చేసుకుంటూ పోతాం. లేకపోతే ఉంటే ఏం చేస్తాము, ఉంటే అంటే ఏంటి, మనకు లైక్ ఆల్రెడీ మనం వెతుకుతున్న వాల్యూలో ఉంటే, ఓకే, ఇఫ్ సమ్ మైనస్ కే అనేది మన హెచ్ఎస్లో ఉంటే, ఇన్ హెచ్ఎస్, ఓకే, ఉంటే ఏం చేయాలి మనము, దాని యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎంఎల్ అని ఒక వేరియబుల్ తీసుకొని ఆన్సర్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకుంటూ, ఓకే, సో ఎంఎల్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్, ఓకే, హెచ్ఎస్ ఆఫ్ వెయిట్ ఇందులోంచి ఏది మైనస్ చేయాలంటే ఐలో నుంచి ఆ వాల్యూ మైనస్ చేయాలి. ఐ మైనస్ హెచ్ఎస్ ఆఫ్ సమ్ మైనస్ కే చేసి ఫైనల్గా వచ్చే ఆన్సర్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ ఎంఎల్. ఇంతే లాజిక్, ఇంతే. ఏదన్నా సింటాక్స్ మిస్టేక్ ఉందా చూడు బ్రో. సో లేదని అనుకుంటా, ఒకసారి రన్ చేద్దాం. సింటాక్స్ ఎర్రర్ ఉంటుంది చెప్తుంది, ఈ ఏరియాలో వస్తుంది ఇఫ్ నాట్ ఈక్వల్ టు సమ్ అని. ఎన్ఓటి యూస్ చేయాలేమో, మేబీ ఎన్ఓటి అని యూస్ చేయాలనుకుంటా, నాట్ ఎన్ఓటి, లైక్ అది బదులు పైథాన్లో ఎన్ఓటి యూస్ చేస్తారని నా మైండ్ చెప్తోంది. ఎస్, ఓకే. ఎర్రర్ వచ్చింది, రన్ టైం ఎర్రర్. ప్రింట్ లాంగెస్ట్ సమ్ ఫర్ నేమ్ ఏఆర్ఆర్ ఇస్ నాట్ డిఫైన్డ్. ఏఆర్ఆర్ ఇక్కడ కూడా ఏఆర్ఆర్ అనే ఉంది. లెంత్ RRR రాసా. అబ్బో సూపర్. ఎంత RRR ఫ్యాన్ అయితే మాత్రం 3 hours రాయకూడదు, 2 hours. సో ఇంకా స్టిల్ ఎర్రర్ వచ్చింది. ఇంట్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరేటెడ్. ఇంట్ ఆబ్జెక్ట్ ఇస్ నాట్ ఇటరేటెడ్. ఎక్కడ ఇది, ఎంఎల్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఐ కామా ఐ మైనస్ హెచ్. ఓకే, ఇంకొకటి ఉండాలి, ఎంఎల్ కామా ఎంఎల్. మ్యాక్స్ కంపేర్ చేయాలి కదా, కంపేర్ చేయాలంటే 2 ఉండాలి కదా, లాజిక్కే. అది రన్ అయింది, చాలు, ఈ జన్మకి ఇది చాలు. వి డిడ్ ఇట్. సో పైథాన్లో కూడా రన్ అయిపోద్ది చూడండి. అది ఓకేనా? ఆర్ యు గైస్ ఆల్ హ్యాపీ? ఇది లాంగెస్ట్ సబ్ పైథాన్లో, ఓకేనా? ఓకే. సో మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని కాపీ చేసుకుందాం. సో నిన్న మనం పాజిటివ్కి మాత్రమే చూసాం, ఈరోజు మనం పాజిటివ్ ఇంకా నెగిటివ్ రెండింటికి చూసాం. జస్ట్ తేడా ఏంటంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ యాడ్ చేశా. ఓకే, మనకి లాంగెస్ట్ అంటే లైక్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్న సమ్ వాల్యూ మాత్రమే స్టోర్ చేసుకోవాలి హ్యాష్ మ్యాప్లో. సో అదొక్కటే చేంజ్ అనమాట. సో ముందు ప్రాబ్లం చాలా అర్థమై ఉంటే ఈ ప్రాబ్లం ఈజీగా చేసేస్తారు. పాజిటివ్స్కి అర్థమైతే నెగిటివ్ కూడా కొంచెం ఈజీగానే చేసి ఉంటారు మీరు. సో ఇది స్టోర్ చేసుకుందాం ఇక్కడ. ఈ డిఫైన్ సొల్యూషన్ అవసరం లే. షిఫ్ట్ ట్యాబ్ అంతే, నైస్. యాక్చువల్లీ పైన కూడా పెట్టచ్చు, బట్ ఇట్స్ ఓకే, మనం యూస్ చేయట్లే కదా. కీవర్డ్స్ యూస్ చేయకుండా వేరియబుల్ నేమ్ హెచ్ఎల్గా. ఓకే, కీవర్డ్స్ యూస్ చేయకూడదు, వేరియబుల్ నేమ్ హెచ్ఎల్గా. ఓకే, ఏంటి సమ్ అనేది కీవర్డ్? ఓకే, సమ్ అనే కీవర్డ్ ఉందా? స్టిల్ వర్క్ అయింది కదా బ్రో. ఓకే ఓకే, సమ్ అని ఒక వేరియబుల్ ఉండాలనుకుంటా, సమ్ అనే మెథడ్ ఉంది అనుకుంటా, అందుకే అది హైలైట్ అయ్యింది. ఓకే, బట్ స్టిల్ వీ కెన్ యూజ్. సో మనం కొత్త విషయం నేర్చుకున్నాం, కీవర్డ్స్ని కూడా. అంటే కీవర్డ్స్ అంటే ఇది కీవర్డ్ కాదు, ఫంక్షన్ కాబట్టి యూజ్ చేయొచ్చు. మనకు తెలియదు కాబట్టి నేను టెస్ట్ చేసి కనుక్కున్నా ఇది. సో మన వ్యూవర్స్లో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి ఉందో చూద్దామా అండి. ఎక్కువ కామెంట్స్లో వంశీ గారికి ఉంది ఫస్ట్.
నెక్స్ట్ సూరజ్ సాయి. సో ఈరోజు షౌట్ అవుట్ ముగ్గురికి, వంశీ బ్రో, ఇంకా సూరజ్ సాయి, ఇంకా వరుణ్ ఈశ్వర్. ఓకే, చాలా యాక్టివ్గా మాట్లాడారు. ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ కంపానియన్. ఈరోజు క్లాస్ నిజంగా చాలా బాగా జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మన వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వండి. సో మీలో ఎవరైనా గేట్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఓకే, మన వీడియోస్లో ఓకే ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు గేట్ సిరీస్ కనపడుతుంది. సో లైవ్ వదిలేయండి. సో ఇక్కడికి వెళ్తే మన ఛానల్లోకి వెళ్తే ప్లేలిస్ట్ లోపల మీకు ఇక్కడ గేట్ సిరీస్ ఓకే 12 అవర్స్ ప్లాన్ చేశాను. 12 అవర్స్ వీడియోస్ కింద ఏంది ఓపెన్ అవ్వట్లే. ఓకే, ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ అప్లోడ్ చేశాను. మొత్తం కలిపి ఒక 2 hours 40 minutes ఉంది క్లాస్. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా నేను మొత్తం 12 hours కంప్లీట్ చేస్తాను వీడియోస్. తర్వాత నేను లైవ్లో ఎలాగైతే ఇప్పుడు డిఎస్ఏ సాల్వ్ చేస్తామో అలాగా గేట్కి క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను, పీవైక్యూస్. సో ఎవరైతే చూస్తున్నారో ఓకే గేట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవ్వండి. అవి పెట్టగానే వీడియోస్ చూసి నేర్చుకోండి. ఎందుకంటే మంత్ ఎండింగ్ నేను క్వశ్చన్స్ సాల్వ్ చేయడం మొదలు పెడతాను, గేట్ క్వశ్చన్స్ లైవ్లో. సో అప్పుడు మీరు మళ్ళీ లైక్ బ్రో కొంచెం అది చెప్పవా ఇది చెప్పవా అని చెప్పి క్లాస్ అడిగే బదులు మీరు జస్ట్ ప్రాబ్లం చూసి నాతో పాటు సాల్వ్ చేయొచ్చు అనమాట. అర్థమైందా? లైక్ మీరు వెనకల పడకుండా ఉంటారు. నేను కూడా మీతో పాటే మొదలు పెడుతున్నాను. ఏమంటే మీకంటే ఒక 2 months బ్యాక్ ప్రిపరేషన్ మొదలు పెట్టాను అంతే గేట్. ఓకేనా, కలిసి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. సో అలా అనమాట. సో ఏమన్నా ఉంటే లైవ్ చాట్ ఎక్కడ ఉంది? లైవ్ చాట్ లేదండి. లైవ్ చాట్ ఇదే కదా వీడియో లైవ్. మరి చాటింగ్ ఆప్షన్ లేదు. స్ట్రీమ్ ఎండ్ అయిపోయిందా? షో చాట్ ఓకే ఓకే. ఉన్నారా? ఎవరన్నా మెసేజ్ చేశారా? ఓకే, ఎవరేం మెసేజ్ చేయట్లేదు, జస్ట్ చూస్తున్నారు కానీ ఎవరేం మెసేజెస్ చేయట్లేదు, ఎందుకో తెలియట్లేదు. సో ఒక 10 members దాకా చూస్తున్నారు, ఎవరు మెసేజ్ పెట్టట్లేదు. సో టైం ఓకే 10:20 అయిపోయింది అప్పుడే. సో 10:30కి ఎండ్ చేస్తాను ఈరోజు. సో ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇంట్రాక్షన్స్ చాలా ఇంపార్టెంట్ సబ్స్క్రైబర్స్తో. ఉన్నామయ్యా. ప్రజెంట్ సార్ అంటారు చూసారు, రోల్ నెంబర్ 21 చిన్నప్పుడు చూస్తూ ఉన్నా, అలా ఉంది. అవును శృతి గారు, మీరు కూడా డిఎస్ఏ ప్రిపేర్ అవుతున్నారా? డిఎస్ఏనా లేకంటే గేటా, లేదా రెండు ఉన్నాయి గోల్స్ మీకు? మీరు ఈరోజు కొంచెం లేట్గా వచ్చారు యాక్చువల్లీ. ఎస్ ఓకే, రెండు ప్రిపేర్ అవుతున్నారా? డిఎస్ఏ ఓకే. బేబీ షార్ట్ చూడు. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లైక్ పాత క్వశ్చన్స్ ఏమైనా సాల్వ్ చేయాలంటే కూడా చెప్పండి, సాల్వ్ చేసేస్తాను. లైక్ ఇప్పుడు ఇక్కడ అయిపోయింది అనమాట. సో మనం అరౌండ్ ఎంత పర్సెంట్ కంప్లీట్ చేసాం? 11% కంప్లీట్ చేసాం. సో మెల్లమెల్లగా స్టార్ట్ అయింది, 1 monthలో 11% చేసాము. మేబీ లైక్ ఇంకొంచెం ఫాస్ట్ పెంచుతానేమో వెళ్ళే కొద్దీ. ఈ ప్రాబ్లమ్స్ త్వరగా చేద్దాం మనం. లైక్ ఇవన్నీ అయిపోతే లేకంటే మధ్యలో ఎప్పుడైనా కంటెస్ట్ చేద్దాం ఓకే, సాటర్డే సండేస్. సో నెక్స్ట్ వీక్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ప్రతిసారి అనుకుంటున్నాను కదా, ఏదో ఒక వర్క్ వచ్చి చేయలేకపోతున్నా. లీడ్ కోడ్లో కంటెస్ట్ చేయాలి. కంటెస్ట్ ఇస్తేనే మనకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది ఎక్కువ. గేట్ నాకు వద్దులేండి, జాబ్ చాలు. ఓకే, వీల్ డూ ఇట్ బ్రో. యా ఖచ్చితంగా చేద్దాం. సో మీరు చేయండి లైక్ కంటెస్ట్. నేను లైవ్ చేయగలుగుతాను లేదు తెలియదు, లైక్ సండే కొంచెం ప్లాన్స్ ఉంటాయి, సండే సాటర్డే. సో మనకు తెలియదు అనమాట. బట్ ఐ విల్ ట్రై టు ఏమంటారు గెట్ టైం కంటెస్ట్. సో కంటెస్ట్ చాలా ఈజీ ఉంటాయి. ఈజీ అంటే పార్టిసిపేట్ చేయడం ఈజీ, రిజిస్టర్ అవ్వడము. ఇదేంటిది పని చేయట్లే? ఓ అమ్మో, ఇన్ని వచ్చాయి. సో ఎలాగంటే మీరు ఇక్కడ లీడ్ కోడ్లోకి వెళ్ళారంటే నో థ్యాంక్స్, ఇక్కడ ఉంటాయన్నమాట కంటెస్ట్ ట్యాబ్. సో మనము జాయిన్ అవ్వచ్చు వీక్లీ కానీ బై వీక్లీ కానీ. బై వీక్లీ సాటర్డే ఉంటుంది, ఎవ్రీడే సండే మార్నింగ్ చేసేద్దామా? సండే మార్నింగ్ నేను ఖాళీగానే ఉంటా. 8కి లేస్తే, మామూలుగా అయితే నేను లేట్గా లేస్తాను, 11కో 10కో. సో రిజిస్టర్ అయ్యా, ఈ సండే ఖచ్చితంగా చేద్దాం ఓకే. నాతో పాటు మీరు కూడా చేద్దరు ఓకే.
అందరూ రిజిస్టర్ అవ్వండి లీడ్ కోడ్లో. డిఎస్ఏలో సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ కాన్సెప్ట్ చెప్పండి బ్రో. ఓకే, క్వశ్చన్ ఉందా? ఆల్రెడీ చెప్పాను ఇది సమ్ ఆఫ్ ప్రోడక్ట్. అది క్వశ్చన్ లేకంటే ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ ఏంటది? ఉన్నాయా ఎక్కడైనా? లేకంటే ఒక క్వశ్చన్ ఇవ్వండి చెప్తాను. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఎలా చేయాలన్నా? సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అని అవి ఇలా ఉంటాయి కదా, లైక్ నేను ఏమంటారు కాలేజ్లో చదివేటప్పుడు చూసా. లైక్ ఎలా అంటే ఇలా సపోజ్ 10, 5, 6, 2, 3 ఉన్నాయనుకోండి, ఇలా పెడతారు. ఇలా ఒకటి సమ్ ప్రోడక్ట్ని ఎలాగో అంటాడు, కిందికి ఒకటి, వీటిని మళ్ళీ ఇలా పెట్టి వీటికి కిందికి అంటాడు. ఇది సమ్ అంటారా? ఇది సమ్ అంటారా? ఏదో ప్రోడక్ట్ అంటారు. ఓకే, అంటే లైక్ సమ్ అని ఉంటే సమ్ చేయాలి, సమ్ చేసిన తర్వాత ప్రోడక్ట్. ఇది సపోజ్ ఇది మనం ప్రోడక్ట్ అనుకున్నాం అనుకోండి, అంటే మీకు సింపుల్ వర్షన్లో చెప్తా, ప్లస్ మైనస్లో. ఇది సమ్, ఇది ప్రోడక్ట్ ఆఫ్ సమ్, అంటే ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ని ప్రోడక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రోడక్ట్ ఆఫ్ సమ్. ఇది ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే నాకు తెలిసినంత వరకు ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అంటే ఇదే అనమాట. నెక్స్ట్ 5 into 10 ఇలా 10 ప్లస్ 6 into 2 పెట్టారనుకోండి, ఇది సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్. ఇది సమ్ చేస్తున్నాం. సో సమ్ ఆఫ్ ఏం చేస్తున్నాం? ప్రోడక్ట్స్ని సమ్ చేస్తున్నాం కాబట్టి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటారు. నాకున్న నాలెడ్జ్ ఇంతే శృతి గారు. సో మీకు ఏమంటారు, ఎవరు అడిగింది ఇది? వంశీ బ్రో, నాకున్న నాలెడ్జ్ ఇంతే బ్రో. సో మీరు ఏదన్నా లైక్ చెప్పాలనుకుంటే చెప్పండి, నేను రైటా రాంగా, సో ఏంటి మ్యాటర్ అది చెప్పండి నాకు. ఇంతేనా లేకంటే ఇంకా ఏమన్నా ఉందా? నాకు తెలిసింది ఇంతే అనమాట. దీనిపైన ప్రాబ్లమ్స్ ఒకసారి చెప్పండి. దీనిపైన ప్రాబ్లమ్స్ లేవనుకుంటా బ్రో. లైక్ ఒకసారి మీరే ఇవ్వగలుగుతారు ప్రాబ్లము. ఒకసారి అడుగుదామా అండి? చాట్ జీపీటీని అడుగుదాం. చాట్ జీపీటీ ఉండగా మనకేం ప్రాబ్లము? గివ్ మీ ప్రాబ్లం ఆన్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అండ్ ప్రోడక్ట్స్ ఆఫ్ సమ్ ఇన్ జావా అండ్ పైథాన్. చూద్దాం. సో here is a DSA style problem on sum of products. Okay, problem sum of products versus you are given two integers arrays a and b of length n. Your task is to calculate sum of products. Calculate the products of sum అంటే ఏంటి? ఇన్పుట్ ఇలా ఇస్తే 32 రావాలి. అదేంటి 1 + 2 + 3? ఓకే, ఎలా వస్తుంది అంటే ఎక్స్ప్లెనేషన్. సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, 1 2 3 అనేది ఇస్తే 1 2 3 అని 1 into 4 చేయాలి. అంటే 1 into 4 ప్లస్ 2 into 5 ప్లస్ 3 into 6. ఓకే, ఇది చాలా ఈజీ బ్రో, చేసేస్తా చూడు. దీనికి కోడ్ రాయడం ఈజీ. సి ఇది కోడ్ అనుకోండి, దీనికి మనం ఇప్పుడు కోడ్ రాయాలి. ఓకే, ఏంటిది? నా మొబైల్ టర్న్ ఆఫ్ అయిపోయిందా? మొబైల్ పవర్ ఆఫ్ అయిపోయింది, కామెంట్స్ చదవలేను. ఇదో ప్రాబ్లం బ్రో. ఇదే నా క్వశ్చన్. మొబైల్ టర్న్ ఆఫ్ అయిపోయింది, నేను ఇక్కడ నుంచి చదవాలి. సో అదే నా ప్రాబ్లం చేయమనింది బ్రో, వంశీ బ్రో. సో వేరే వాళ్ళు కూడా వినే వాళ్ళు ఉంటే వినండి. లైక్ వంశీ బ్రో అడిగారు ప్రోడక్ట్ ఆఫ్ సమ్స్ ఇంకా సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీద ఒక ప్రాబ్లం చేయమని. సో ఈ ప్రాబ్లం ఓకేనా? ఇలా 2 అరేస్ ఇస్తే ఏకి బీకి ఇలా మనము సమ్ ఆఫ్ ప్రోడక్ట్ని ప్రోడక్ట్ ఆఫ్ సమ్ని చేయాలి. ఇది ఎక్స్ప్లెనేషన్ వాడు ఇచ్చింది. ఇది ఎలా చేయొచ్చు, నేను అచీవ్ చేయొచ్చో చెప్తాను నేను. కోడ్ మీరు పైథాన్ కాబట్టి నేను పైథాన్లోనే చెప్తాను, సో దట్ మీకు బాగా అర్థమవుతుంది. ఇంతేనా? అవును. అయ్యో నేను కాదు బ్రో అడిగింది. అవును. ఓకే శృతి గారు, సారీ. అంటే లైక్ పేర్లు నేను కన్ఫ్యూజ్ అయిపోతున్నా. నేను కామెంట్స్ చదవట్లేదు, జస్ట్ ఇది మాత్రం చదువుతున్నా. ఎవరు పెట్టారని కూడా చూడట్లే. క్వశ్చన్ అడగగానే ఎవరో ఒకరు అడిగారులే అని చెప్పి నేను సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోయా. వంశీ బ్రో ఉన్నారా? ఉంటే చెప్పండి, ఒకసారి స్టార్ట్ చేద్దాం మనం. ఈ ప్రాబ్లం ఓకేనా? సింపుల్ బ్రో, ఇది ఎలా చేయొచ్చో చెప్తాను చూడండి. ఫస్ట్ సైజ్ అనేది ఈక్వల్ ఉంటుంది.
అది కన్స్టెంట్ అయి ఉండాలి. సైజ్ అన్ఈక్వల్ ఉంటే చేయలేము ఇది. ఆఫ్ లెంత్ ఎన్ అన్నాడు అంటే సైజ్ ఈక్వల్ ఉండాలి ఖచ్చితంగా. అంటే ఏంటి, ఒక్కొక్కటి మ్యాప్ అయి ఉంటుంది. సో ఏం చేయాలి, ఎయిదర్ ఫస్ట్ ఈ రెండిటి ఉందా 1ని 4ని ఓకే తీసుకోండి. మీరు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అనుకున్నారనుకోండి, సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ మీరు సమ్ చేయాలి దేని, ప్రోడక్ట్స్ని. సో ఇక్కడ ప్రోడక్ట్ వస్తుంది ఓకే. అదే మీరు ప్రోడక్ట్ ఆఫ్ సమ్ అని అనుకోండి, ఈ లెఫ్ట్ నుంచే చదవండి, ఫస్ట్ సమ్ అనేది రావాలి ఇక్కడ, అంటే 1 + 4 చేయాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, సమ్ని ప్రోడక్ట్ చేస్తారు ఓకే, లేదా ప్రోడక్ట్ చేసి సమ్ చేస్తారు, సింపుల్ ఓకే. సో ఇప్పుడు మీరు సపోజ్ మనకి సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ అన్నారు అనుకోండి, ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ని. ఏ లోపల 1 2 3 ఉంది, బి లోపల 4 5 6 ఉంది. సో మనం ఒక 2 లూప్స్ తీసుకుంటాం, 2 లూప్స్ వద్దు కానీ లూపింగ్ కూడా కాదు యాక్చువల్లీ అవసరం లేదు, ఒక సింగిల్ లూప్ చాలు. సింగిల్ లూపే ఒక ఫర్ లూప్ ఐ నుండి ఎన్ వరకు ఓకే. లాజిక్ ఎలా ఉంటుందంటే, ఇది ఏ కాబట్టి ఏ ఆఫ్ ఐ, జస్ట్ ఐ మాత్రమే ఇటరేట్ అవుతుంది 0 నుంచి లెంత్ వరకు. సో మీరు పైథాన్లో అడిగారు కాబట్టి ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 నుంచి లెంత్ ఆఫ్ రెండిట్లో ఏదైనా పర్లేదు, లెంత్ ఆఫ్, లేకంటే ఎన్ అని వాడే ఇచ్చాడు కాబట్టి ఎన్ అని మెన్షన్ చేద్దాం. లెంత్ ఎంత అయితే అంత పెట్టి మనకి ఏం కావాలి, ప్లస్ చేయాలి ప్రతిసారి. ఐ మీన్ మనకు ఎస్ఓపి క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు సపోజ్ మనం ఉట్టి ఎస్ఓపి అనుకోండి, మల్టిప్లై చేయాలి ఫస్ట్. అంటే ఏం చేస్తాము, ఏ ఆఫ్ ఐ మల్టిప్లైడ్ బై బి ఆఫ్ ఐ ఓకే. మల్టిప్లై చేసిన దాన్ని ప్లస్ చేయాలి. అంటే ఏంటి, దీన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి ఎస్ఓపిలో. సమ్ ఆఫ్ ప్రోడక్ట్ అంటే దీన్ని యాడ్ చేసుకోవాలి, ప్రోడక్ట్ని సమ్ చేయాలి. ప్రోడక్ట్ ఇక్కడ ఉంది, సమ్ చేయాలి వాటిని, సమ్ అనే వాల్యూ ఇక్కడ వచ్చింది. సో ఎస్ఓపి అయితే ఎస్ఓపి ప్లస్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ మల్టిప్లైడ్ బై బి ఆఫ్ ఐ ఓకే. కోడ్ దీన్ని బ్రాకెట్స్లో పెట్టుకోండి, ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేసి ప్లస్ అయ్యేటట్టు ఓకే. సో ఇది ఎస్ఓపికి. పిఓఎస్ అంటే మొత్తం రివర్స్ ఉంటుంది. పిఓఎస్ స్టార్ అంటే ఏంటి, మనము ప్రోడక్ట్ అనేది ఇక్కడ వస్తుంది, ఏ ఆఫ్ ఐని ప్లస్ బి ఆఫ్ ఐ చేయాలి. అంటే ఏ ఆఫ్ ఐని ఇంకా బి ఆఫ్ ఐని యాడ్ చేయాలి, సమ్ చేయాలి, దాన్ని మళ్ళీ ప్రోడక్ట్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ పోవాలి. ఇది లాజిక్. అమ్మో నేను మీ కామెంట్ చదవట్లే, ఉన్నారా? సో మీరు విఎస్ కోడ్లో ఒకసారి విఎస్ కోడ్లో వద్దు కానీ ఏదైనా ఒక కంపైలర్లో చేద్దాం. ఆన్లైన్ కంపైలర్, పైథాన్ కంపైలర్ తీసుకుందాం ఓకే. సో ఇది ఒకటి తీసుకున్నాను, సింపుల్ 2 అరేస్ కదా. సో అరేని మీరే ఇద్దరు, నాకు లైక్ అరేస్ మీరే ఇద్దరు. సో నేను జస్ట్ లాజిక్ రాస్తాను ఓకే. ఇక్కడ ఏ, ఇది లాజిక్. ఏ ఈక్వల్ టు, క్యాపిటల్ వద్దులేని స్మాల్ తీసుకుందాం, ఏ ఈక్వల్ టు అరేని ఎలా తీసుకుంటారు, ఇలాగే కదా, పైథాన్లో అరే ఇలాగే తీసుకుంటారు. బి ఈక్వల్ టు ఇలా తీసుకుంటారు అరేని, లూప్ రన్ అవుతుంది ఫర్ ఐ ఇన్ రేంజ్. సో ఇక్కడ మనకి వాల్యూ అంటే దాని యొక్క సైజ్ ఎంత ఉందో దాని వాల్యూ ఇవ్వండి, సైజ్ అని లేదా ఎన్ అని. ఎన్ ఈక్వల్ టు మీరు సమ్ ఏదో ఇస్తారు, ప్రస్తుతానికి నేను 0 తీసుకున్నా. సో 1 0 మీరే ఇద్దరు ఆ వాల్యూస్, ఏ బిని ఇంకా ఎన్ వాల్యూని కామెంట్లో పెట్టండి. నేను అంతలోపల నేను కూడా రాస్తున్నా 0 n ఓకే. సో మనకి ఇప్పుడు ఎస్ఓపి ఆన్సర్స్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఎస్ఓపి తీసుకుందాం, ఎస్ఓపిని మనము 0 సమ్ ఆఫ్ ప్రోడక్ట్, ఇక్కడ సమ్ చేస్తున్నాను కాబట్టి 0 తీసుకోవాలి ఓకే. ప్రోడక్ట్ చేసేటట్టయితే 1 తీసుకోవాలి. సో ఎస్ఓపిని 1తో స్టార్ట్ 0తో స్టార్ట్ చేస్తాం, అంటే మనం సమ్ చేయబోతున్నాం వాల్యూస్ని ఓకే. నెక్స్ట్ పిఓఎస్ అంటే ప్రోడక్ట్ చేయబోతున్నాం. సో ప్రోడక్ట్ చేయాలంటే 1 ఉండాలి, లేకంటే 0 అయిపోద్ది, 0తో ఏ మల్టిప్లై చేసినా కాబట్టి. సో 1 తీసుకోవాలి. సో ఇక్కడ ఎస్ఓపి ఆఫ్ సమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ కాబట్టి ప్రోడక్ట్స్ని అంటే సమ్ చేయాలి, దేటిని, ప్రోడక్ట్స్ని. సో ఏ ఆఫ్ ఐ మల్టిప్లైడ్ బై బి ఆఫ్ ఐ ఓకే. దీన్ని మనం బ్రాసెస్లో పెడదాం సో దట్ ఇది ఫస్ట్ సాల్వ్ అవుతుంది. నెక్స్ట్ కింద ఎస్ఓపి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ పిఓఎస్ అంటే ఏంటి, ప్రోడక్ట్ చేయాలి, వీటిని సేమ్ వీటినే. సో కంట్రోల్ సి కంట్రోల్ వి, ఇక్కడ ఏంటంటే స్టార్ బదులు ప్లస్ ఓకే. సో ఫైనల్గా వాటిని ప్రింట్ చేస్తాను నేను ఇప్పుడు. ప్రింట్ పిఓఎస్
కామా స్పేస్. సో ఇది వర్క్ అవుతుందని అనుకుంటున్నాను, నాకు తెలియదు అనమాట, లైక్ స్పేస్ ఎలా ప్రింట్ చేస్తారో అంతే. ఇదే కోడ్ అని నా ఫీలింగ్. మీరు అరే ఇచ్చారా బ్రో? అరే కామెంట్ రాస్. ఓకే 2 4 5 6 7. ఓకే 2 4 5 6 7 ఎక్కడ ఉంది? ఇక్కడ 2 4 5 6 7 2 4 5 6 7. ఓకే నెక్స్ట్ ఇది 8 9 7 4 2. 8 9 9 7 4 2. సపోజ్ మనకి కొంచెం కష్టం పెంచడానికి అసలు ఎన్ని ఇవ్వలేదు అనుకోండి, అంటే లెంత్ మనకి ఇవ్వలేదు అనుకోండి. సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే లెంత్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. ఏ అయినా బి అయినా లెంత్ ఒకటే కాబట్టి లెంత్ ఆఫ్ ఏ అని తీసుకుంటాం. సింపుల్. రన్ చేశారంటే మీకు వచ్చేస్తుంది చూడండి. ఓకే ఇలా మీకు ప్రతి స్టెప్లో ఏమవుతుందో మీకు తెలియాలనుకుంటే దీన్ని ప్రింట్ చేయండి. లైక్ ప్రింట్ ఎస్ఓపి పిఓఎస్. ప్రింట్ ఐ మీన్ ఇదే లైన్ ఆఫ్ కోడ్ని ఇక్కడ రాశారంటే మీకు ప్రతి స్టెప్లో ఏమవుతుందో అర్థమైపోద్ది. చూపిస్తారు చూడండి. ఇక్కడ ఏమవుతుందో చూడండి. ఇక్కడ ఫస్ట్ ఏమో ఇక్కడ 1 0 ఉంది, అంటే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు పిఓఎస్ ఫస్ట్ వచ్చింది. సో పిఓఎస్లో 1 0 ఉంది, కరెక్టే. నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ 10 వచ్చింది, ఇక్కడ 16 వచ్చింది. ఎలా వచ్చిందో చెప్తా చూడండి. 8 2 ఎంత 16. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రోడక్ట్ అవుతుంది, అంటే ఇది ఎస్ఓపి సమ్ ఆఫ్ ప్రోడక్ట్ కదా. సో ప్రోడక్ట్ అయింది, ప్రోడక్ట్ని నెక్స్ట్ సమ్ చేస్తారు. సో 16 రాసి పెట్టుకుందాం. పిఓఎస్ ఎస్ఓపి. సో ఎలాగా మనం ఏం చేయాలి? ఇక్కడ సమ్ చేయాలి, సమ్ని ప్రోడక్ట్ చేయాలి. సో సమ్ ఏంటి? ఫస్ట్ 8 + 2 10 ఇక్కడ. ఓకే నెక్స్ట్ 8 × 2 8 2 16. ప్రోడక్ట్ కదా చేయాల్సింది ఇక్కడ, ప్రోడక్ట్ 16. నెక్స్ట్ ఏమవుతుంది? ప్రోడక్ట్స్ని ఐ మీన్ ఇది సమ్ని ప్రోడక్ట్ చేయాలంటే ఇంటూ నెక్స్ట్ ఏముంది? సమ్ చేయాలి, అంటే 9 + 4 ఎంత 13. సో 10 × 13 ఏమవుతుంది? 130 అవుతుంది. అది ఇక్కడ ఉంది. ఇక్కడ ఏముంది? 16 కదా, లైక్ 8 2 16. ఇదేంటిది? ప్రోడక్ట్ చేసాం. సో నెక్స్ట్ కూడా ప్రోడక్ట్ చేయాలి. నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే 9 4 36. సో ఈ రెండింటిని ప్లస్ చేస్తాం. 6 2 12 3 + 1 42. ఐ మీన్ సారీ 52. అది ఇక్కడ ఉంది. ఇలా రన్ అవుతుంది బ్రో వంశీ బ్రో కోడ్ అనేది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నా. దీనికి కోడ్ ఇచ్చాడు వాడు, ఇదిగోండి. ఇంకా కోడ్ కూడా చూడలే. యాక్చువల్లీ జావా పెద్దగా ఉంది, వీల్ స్టిక్ విత్ పైథాన్. వీడేదో ఇంకా నాకంటే చిన్నగా రాసినట్టున్నాడు. లేదు అదే ప్లస్ ఈక్వల్. ఓకే రాయాల్సిన అవసరం లేదా బ్రేసెస్? నేను సేఫ్టీకి ఇచ్చా, వాడు అరేలో తీసుకున్నాడు, నేను అరేలో తీసుకోలే, ప్రింట్ చేసా. ఫైన్, ఏదో ఒకటి మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. ఓకేనా? సో ఇలా చేయొచ్చు అనమాట. అబ్బా పర్లేదు, ఈరోజు చాలా నేర్చుకున్నాను నేను పైథాన్లో సింటాక్స్ ఎలా వర్క్ అవుతుందని ఇలా. సో ఓకే మరి రెస్ట్ తీసుకుందామా? సో 40కి ఎండ్ చేస్తాను. ఎలా వంశీ బ్రో మీకు అర్థమైందా? సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్, సో డైలీ ఇలాగే మనం స్ట్రీమ్ చేసుకుందాం. డైలీ లెట్స్ గ్రో టుగెదర్, లెట్స్ రైజ్ టుగెదర్. ఆయజుడీలో చెప్తారు కదా మన, ఐ మీన్ ఆయజుడే ఛానల్ మీకు తెలిసి ఉంటుంది. లెట్స్ రైజ్ అబౌవ్ హేట్రేట్. ఐ మీన్ ఆ డైలాగ్ నాకు రాదులేండి, నేర్చుకుంటా. మనం కూడా ఒక మంచి డైలాగ్ ఫ్రేజ్ తయారు చేద్దాం, బాగుంటుంది. ఓకే మరి బాయ్. వద్దు 3 minutes ఉంది కదా ఇంకా. ఓకే 3 minutes తర్వాత చెప్తా బాయ్. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ ఏదైనా టాపిక్స్ ఉన్నా, లేకంటే ఏమైనా ప్లాన్స్లో ఏమైనా డౌట్ ఉందా, లైక్ ఎన్ని రోజులు పడుతుంది ఇది కంప్లీట్ అవ్వడానికి, మాలో అడుగుతుంటారు రోజు. నేను ఏ ఇయర్ చదువుతున్నాను, ఓకే ఇలాంటివి అడుగుతారనమాట. సో అడిగేది ఉంటే అడిగేసేయండి. సో లైక్ ఎవరో నెంబర్ అడిగినారు, సో నేను నెంబర్ డిస్క్రిప్షన్లో పెడితే బాగోదని పెట్టలేదు అనమాట. సో 7 ఇది నా నెంబర్. ఒకవేళ మీరు వాట్సాప్ గ్రూప్ జాయిన్ అవ్వలేకపోతే 7396731325 ఈ నెంబర్కి కాల్ చేయండి. ఓకే ఐ విల్ యాడ్ యూ. అంటే కాల్ చేద్దండి, వామ్మో మెసేజ్ చేయండి మర్చిపోయా, ఏదో ఫ్లోలో చెప్పా కాల్ చేయమని చెప్పి. నిజంగా చేసేటోళ్ళు కూడా ఉంటారు. ఓకే దెన్ బాయ్ అందరికీ.